సో మన వెబ్సైట్ లో ఇవి అందరికీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికి వస్తే వెళ్ళి వాళ్ళు చదువుకోవచ్చు. స్టడీలోకి వెళ్ళండి, మెనూలో నక్షత్రాస్లోకి వెళ్ళి అశ్వినిలోకి వెళ్ళండి. నీకు ఉద్యోగం ఇస్తున్నాం అని అంటారు. మరొక 15 రోజులకి అర్రే సారీ అండి మీకు ఉద్యోగం ఇవ్వట్లేదండి, క్యాన్సిల్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మీకు అశ్వినిలో బాగా కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీకు ప్రీమెచ్యూర్డ్ డెలివరీస్ అంటే 7వ నెలనే పుట్టిసిందండి అమ్మాయి. గురుగారు నాది అశ్విని నక్షత్రం. నాకు రెండు ఉద్యోగాలు ఒకటేసారి వచ్చినాయి గురు. ఫస్ట్ జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇక అంతా అయిపోయింది. ఇక జాయిన్ అవ్వడం అనుకునే లోపు అది కలర్ బ్లైండ్నెస్ మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై అయింది, మళ్ళీ క్యాన్సిల్ చేశారు. 7th లార్డ్ 9th లో అబ్బాయికి. అశ్వినితో పాటు ఏది మారుతోంది అంటే, ఒకటి అశ్విని 9th లార్డ్ బుధుడు అశ్వినిలో, 7th లార్డ్ కుజుడు పునర్వసులో. అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం అయిన తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెంటనే మ్యారేజ్ అయ్యి 6 months. నాకు కరెక్ట్ గా బాస్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. ఓకే, విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది మెడిసిన్ మీద. అదొక పిచ్చి, ఆయుర్వేద పిచ్చి నాకు ఏంటో. మరొక స్త్రీని తల్లిగా తాను చెప్పుకుంటూ ఉంటాడు, మా అమ్మగారండి అని. మా అమ్మగారు లాంటి వారండి, మా అమ్మగారు లాంటి వారండి అంటూ ఉంటాడు. 100%. ఇప్పుడు మనం ఈ మంత్రం ఏదైతే తీసుకున్నామో, అశ్వినోరస్వయుజో గ్రామః పరస్తాత్ సేన అవస్థాత్, ఇవన్నీ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. తైత్తరేయ బ్రాహ్మణ నుంచి తీసుకున్నాము. దాంట్లో నక్షత్ర కాండ అని ఉంటుంది, దాంట్లో నుంచి తీసుకున్నాం. సో ఇందులో ఏంటంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే అశ్వినికి ఏదో కేతువు అధిపతి ఉంటాడు అని. అలా కాదు తీసుకోవాల్సింది. అశ్వినికి కేతువు వింశోత్తరిలో మాత్రమే అధిపతి అయి ఉంటాడు. నక్షత్రాలకి వాటి అధిదేవతలు ఉంటాయి. ఆ అధిష్టాన దేవతలు అని అంటారు, లేకపోతే అధిదేవతలు అంటారు. ఆ అధిష్టాన దేవతలు ని బట్టి మనకి ఇవి ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. కనుక ఆ అధిష్టాన దేవతల గురించి నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ఆ అధిష్టాన దేవతల్లోనే అశ్విని దేవతలు అధిష్టాన దేవతలై ఉంటారు. అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇవి ఇంతకు ముందు చెప్పాను, కొంతమంది విని ఉన్నారు, నోట్స్ కూడా ఇచ్చాను. ఆ నోట్స్ ఇచ్చిన దాన్నే నేను ఇప్పుడు వెబ్సైట్ లో మాక్సిమం పెట్టడానికి ప్రయత్నం చేశాను. సో ఇది ఎలా వాడతాము నక్షత్రాన్ని అంటే, అశ్వినిలోని చంద్రుడు ఉన్నాడు అనుకోండి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, అన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తున్నాయి అని చెప్పలేము. అశ్వినిలో చంద్రుడు ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనిషికి వస్తున్నాయి, కాదని పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. కనుక జన్మ నక్షత్రం ఒకవేళ అశ్విని అయి ఉన్నప్పుడు కొద్ది క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు. కనుక అలా కూడా తీసుకోవచ్చును. అదొక్కటే కాకుండా ముఖ్యంగా జ్యోతిషంలో మనకి కొంచెం హై లెవెల్లో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, D1 చార్ట్ చూసినప్పుడు, D1 చార్ట్ లోని ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం గురించి చెప్పాలి, మనిషి గురించి చెప్పాలి అన్నప్పుడు మనం 3 విషయాలు చూస్తున్నాం D1 చార్ట్ లో. లగ్నం గురించి చెప్పాలి అనుకున్నప్పుడు, లేకపోతే ద్వితీయం గురించి చెప్పాలి, తృతీయం గురించి చెప్పాలి, సప్తమం గురించి చెప్పాలి, దేని గురించి చెప్పాలన్నా 3 విషయాలు గమనిస్తున్నాం. ఒకటి కస్ప్ అంటే ఆ లగ్నం యొక్క డిగ్రీస్, ఎన్ని డిగ్రీస్ లో లగ్నం ఉంది దాన్ని కస్ప్ అంటారు. ఓకే, తర్వాత భావ అధిపతి, లార్డ్ ఆఫ్ ది హౌస్. దాని తర్వాత డిస్పోజిటర్, ఆ భావాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ భావాధిపతి కూర్చున్న రాశి యొక్క అధిపతి. సో దీంట్లో ఈ 3 విషయాల్ని యూజ్ చేసి మనము ఫలితాలని రాబట్టుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఎక్కువ ఫలితం మనకి డిస్పోజిటర్ నుంచి వస్తుంది, ఆ తర్వాత కొద్ది ఫలితము కస్ప్ నుంచి వస్తుంది, ఆ తర్వాత అతి తక్కువ ఫలితము లార్డ్ నుంచి వస్తుంది. కనుక ఏదో లగ్నాధిపతి ఒక చోట ఒక రాశిలో ఉన్నాడు, ఆ రాశి యొక్క అధిపతి ఎక్కడైతే ఉంటాడో దాన్ని బట్టి లగ్నం యొక్క ఫలితము ఎక్కువగా వస్తుంది. అంటే ఉదాహరణకి చెప్పాలి అనుకోండి, ఇప్పుడు మనం చూసిన జాతకం ఏదైతే ఉందో దీంట్లో D1 చూస్తున్నాం అనుకోండి. D1 చూస్తున్నప్పుడు లగ్నము హస్త నక్షత్రంలో ఉంది, లగ్నాధిపతి బుధుడు మఖలో ఉన్నాడు. బుధుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి రవి అయ్యాడు. బుధుడు చూడండి సింహంలో ఉన్నాడు, సింహంలో ఉన్నాడు కనుక రవిని తీసుకోవాలి. రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఆశ్లేషలో ఉన్నాడు. కనుక ఇప్పుడు లగ్న భావం యొక్క
ఏమంటారు, ఎక్కువ ఫలితం మీకు ఆశ్లేష నుంచి లగ్నం యొక్క కస్పైన హస్త నుంచి ఎక్కువగా ఫలితం 70% 75% ఫలితం మీకు ఈ రెండిటి నుంచి వస్తుంది. ఆశ్లేష నుంచి లగ్నం యొక్క హస్త నుంచి. మరికొంత ఫలితము, అతి తక్కువ ఫలితం మీకు మఘ నుంచి వస్తుంది. ఓకే, సో ఈ హస్త వల్ల ఏం ఫలితం వస్తుంది, అలాగే ఆశ్లేష వల్ల ఏం ఫలితం వస్తుంది, మఖ వల్ల ఏం ఫలితం వస్తుంది అని తెలిస్తే లైఫ్ మొత్తం ఒక థీమ్ ఎలా ఉంటుంది, లైఫ్ మొత్తం ఎలా ఉండబోతోంది అని 3 నక్షత్రాల యొక్క ఫలితం మనకు తెలిస్తే లైఫ్ యొక్క థీమ్ మనము చెప్పేయవచ్చు. అలాగే సప్తమం పెళ్లి ఎలా ఉండబోతోంది అన్నది మీరు సప్తమాన్ని, సప్తమాధిపతిని, సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ ని చూసి చెప్పవచ్చు. ఓకే గురూజీ, ఇది ఒకటి చెప్పరా, దీనికి ఎన్ని పాయింట్లు ఉంటాయో చెప్తారా గురూజీ? అవునండి, మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటి అంటే లగ్నాధిపతి యొక్క డిస్పోజిటర్ ని చూడండి. ఓకే, ఇప్పుడు లగ్నము హస్తలో ఉంది అంటే కన్యా రాశిలో ఉంది లగ్నం. ఓకే, కన్యా రాశి యొక్క అధిపతి మెర్కరీ యొక్క అధిపతి రవి, ఎందుకంటే మెర్కరీ సింహంలో ఉన్నాడు. ఓకే, సో సింహాధిపతి రవి అవుతున్నాడు. కనుక ఆశ్లేష యొక్క ఫలితము చాలా వరకు లైఫ్ లో ఉంటుంది. అంటే ఆశ్లేష అంటే సర్పాణామ ఆశ్లేష అంటారు, విన్నవాళ్ళు ఇంతకు ముందు అయితే వాళ్ళైతే టక్కన పట్టగలరు. దాంట్లో ఏం ఫలితం వస్తుంది అంటే చేసిన పని వెళ్ళడము, దాన్ని కరెక్ట్ చేసుకోవడము, మళ్ళీ మరోసారి చేయడము. సో ఇప్పుడు అదే లైఫ్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి చేసుకుంది పెళ్లి, అది తప్పైంది, మళ్ళీ మరోసారి పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంది. ఇలా చాలా జీవితంలో ఓసారి తిన్నగా వెళ్లకుండా పాము వెళ్ళినట్టుగా, పాము చూడు ఒక పాక్కుంటూ వెళ్తున్నప్పుడు సర్కిల్ గా వెళ్తుంది, అలా ఉంటుంది లైఫ్. సప్తమాధిపతిని తీసుకుంటే కాదు గురూజీ, పర్సంటేజ్ హస్త కన్యలు చంద్రుడికి ఎంత ఉంటది, బుధుడికి ఎంత ఉంటది, రవికి ఎంత ఉంటది చెప్తారా? అదే చెప్తున్నాను బాబు. ఆశ్లేషలో ఉన్న రవికి 50% వేసుకోండి, 50% ఫలితము ఆశ్లేష నుంచి వస్తుంది. ఓకే, 25 నుంచి 30% ఫలితము హస్త నుంచి వచ్చింది, లగ్నము హస్తలో ఉంది కనుక. మిగిలిన 20% ఫలితము మీకు మఖ నుంచి వస్తుంది. ఓకే, చాలా సంతోషం గురించి. ఇదే మొత్తం లైఫ్ అంతా ఇదే, లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. ఇది మేజర్లీ ప్యాటర్న్, ఇది మాటి మాటికి రిపీట్ అవుతుంది లైఫ్ లో. ఇది ఎంత వద్దనుకున్నా మనతో వచ్చిన నైజము, ఈ నైజాన్ని మనము మార్చుకోలేము. ఓకే, దీన్నే మనము ప్రారంధ కర్మ అనుకుంటామో లేకపోతే ఏమైనా అనుకుంటామో, మన నైజము అంటాం సింపుల్ గా. 2 ముక్కల్లో చెప్పాలంటే ఇది మీరు ఎంత మార్చుకుందామన్నా ఇది మార్చుకోలేరు. ఓకే, ఇలాగే సప్తమం, ఒకవేళ సప్తమ భావం ఎలా ఉంది చూడాలి అని అనుకుంటే సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ ని పట్టుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, సప్తమం ఎలాగుంది అని అంటే మీరు సప్తమాధిపతి గురువు అయ్యాడు, గురువు చంద్రరాశిలో ఉన్నాడు కనుక చంద్రుడి యొక్క నక్షత్రాన్ని పట్టుకోవాలి. సో హస్తలో ఉన్నాడు చంద్రుడు, సో అక్కడి నుంచి దాని తర్వాత సప్తమం యొక్క కస్పు పట్టుకోవాలి, అక్కడి నుంచి ఫలితాలు వస్తాయి. దాని తర్వాత గురువు ఆశ్లేషలో ఉన్నాడు, ఆ ఫలితం కూడా వస్తుంది. ఒక్కోసారి ఏది బాగా బలంగా ఉందో ఆ ఫలితం కూడా రావచ్చు. అందుకే ప్లానెట్స్ వాడాలి కొంత, ఇది కూడా వాడాలి, అలాగే నవాంశ కూడా వాడాలి. గురువుగారు ఇందులో కస్ప్ ఎలా చూడాలి? కస్ప్ ఏం లేదమ్మా, చూడండి హస్త చూడండి, హస్తలో లగ్నం కస్ప్ ఉంది. ఓకే, కస్ప్ అంటే హస్త లగ్నం ఎక్కడుందో అది కస్ప్ అవుతుంది. 3 డిగ్రీల 20 నిమిషాలకి ఒక నవాంశ పాదం అవుతుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ కి కలుపుకుంటూ వెళ్ళాలి. 3 డిగ్రీ 20 మినిట్స్, 3 డిగ్రీ 20 మినిట్స్, 3 డిగ్రీ 20 మినిట్స్, 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 10 డిగ్రీలు అయింది. మొదటి 3 పాదాలు వెళ్ళిపోయి 4వ పాదంలో ఉంది. హస్త 1వ పాదం అవుతోంది, కానీ కన్యా రాశిలోని మొదటి 3 పాదాలు గతించి 4వ పాదం కన్యా 4వ పాదంలో ఉంది. కనుక ఎక్కడ చూసినా మీరు ఇంకా 4 పాదాలు గతించినట్టు వేసుకోవాలి. అంటే సప్తమాన్ని మీరు చూస్తున్నారు అనుకోండి, సప్తమంలోని ఉత్తరాభాద్ర యొక్క 2వ పాదం మొదలవుతుంది, ఎందుకంటే మీనరాశి కాబట్టి. పూర్వభాద్ర యొక్క 2వ పాదం, ఆఖరి పాదం మొదలవుతుంది. పూర్వభాద్రలోని 4th పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కదా మీనరాశిలో ఉండేవి.
కనుక పూర్వభాద్రలోని ఆఖరి పాదం వెళ్ళిపోయింది, ఉత్తరాభాద్రలో కూడా 3 పాదాలు వెళ్ళిపోయి 4వ పాదం నడుస్తాం. అలా తీసుకుంటాం. ఉత్తరాభాద్ర 3 అవుతుంది. ఉత్తరాభాద్ర 3 అవుతుంది. ఉత్తరాభాద్ర 3వ పాదం నడుస్తాం. ఓకే, రైట్. సో అశ్విని కుమారుల యొక్క కథ మనకి తెలిసి ఉండాలి. ఈ అశ్విని కుమారుల కథ తెలియడం ఏం పెద్ద గొప్ప విశేషం ఏం కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఈవెన్ వికీపీడియాలో కూడా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చాడు కథ చదవచ్చు. నేను కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లు రాసుకున్నాను, అవి మీకు చదివి వినిపిస్తాను. కొంచెం కేటగరైజ్ చేశాను, ఇంతకు ముందు విన్న వాళ్ళకి కొంచెం సులువుగా ఈజీగా అర్థం అవుతుంది. మొదటిసారి వింటున్న వాళ్ళకి ఏంటి అంటే బ్రష్ చేసుకుందరు కానీ ఎలాగా చూడవలసి ఉంటుంది అన్నది. సో ముందు ప్రతి స్టార్ కి, ప్రతి నక్షత్రానికి సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్స్ మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 27 నక్షత్రాలకి ఉన్న 27 సింబల్స్, 27 బర్డ్స్ ఉంటాయి, అంటే 27 పక్షులు. 27 నక్షత్రాలకి 27 సింబల్స్, 27 జంతువులు, 27 పక్షులు, 27 చెట్లు, ఇలా రకరకాలు ఉంటాయి. వాటన్నిటిలో నుంచి కూడా నిజానికి ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. మనం చూద్దాం, ఒకవేళ ఇంకో ఏమంటారు, ఒక ఆవృత్తం అయ్యాక 2వ ఆవృత్తం మరి ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు మొక్కలు కూడా టచ్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి నేను చూపిస్తున్నవి ఏమిటి అంటే మా జంతువులు, పక్షులు, ఈ 2 చూపిస్తున్నాను. ప్రస్తుతానికి అవి సరిపోతాయి, మనకి 90% ఫలితాలు అక్కడి నుంచి వచ్చేస్తాయి. కనుక ఈ అశ్విని నక్షత్రంలోని 2 గుర్రాలు లేకపోతే ఒక గుర్రము అన్నది మనకి సింబల్ గా కనిపిస్తుంది. అలాగే హంస పక్షి, ఓకే, హంస పక్షిగా ఉంది. అచ్చా, ఎవరికైతే తెలుగు కావాలి అనుకుంటున్నారో మీకు ఈ మొబైల్లో చూసినా దీంట్లో చూసినా ఆటో ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ ట్రాన్స్లేట్ కొట్టి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా ఆ ఫెసిలిటీస్ వచ్చాయి, కానీ కరెక్ట్ గా ట్రాన్స్లేట్ అవుతుందని చెప్పలేము. ఓకే, ఆ మాత్రం ఈ మాత్రం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇందులో చదవడానికి ప్రయత్నం చేయండి. ఏమంత కష్టంగా ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. అయినా మాకు కష్టంగా ఉంది అనుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఎవరినైనా అడిగితే చెప్తారు, బాబు గూగుల్ ట్రాన్స్లేట్ ఇన్స్టాల్ చేయని. గూగుల్ ట్రాన్స్లేట్ ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకుని ఇంగ్లీష్ తెలుగు ఉంది కదా, తెలుగు కొడితే ఆటోమేటిక్ గా తెలుగులోకి మారిపోతాయి. ఇవన్నీ తెలుగులోకి మారిపోయాయి. రైట్. సో సింబల్ హార్సెస్, తర్వాత హంస. క్షిప్ర, లఘు, ఇవి ఏంటంటే నక్షత్రం యొక్క తత్వాలు అన్నమాట. ఇవన్నీ ఇవి బాగా గుర్తుపెట్టుకుని ఉండవలసి ఉంటుంది. క్షిప్ర, లఘు అంటే ఏంటంటే ఈ నక్షత్రంలో అశ్వినిలో ఫలితము ఏది లాగానాం పేకానాం ఫలితము, పెద్ద పెద్ద ఫలితాలు, పెద్ద పెద్ద రిజల్ట్స్ ఏమి రావు ఇందులో నుంచి. చాలా సింపుల్ చిన్న చిన్న కష్టాలు వస్తాయి ఈ నక్షత్రం వల్ల. పెద్ద కష్టం ఏదైనా వస్తే, ఒకవేళ ఒక్కటే ఒక రకమైన కష్టం వస్తుంది పెద్దది, అదేంటి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి పిల్లలు పుట్టకపోవడం అన్నది ఉంది అంటే అశ్విని నక్షత్రం నుంచి మాత్రమే రాగలదు. ఇంకొక చోట నుంచి రావడానికి అవకాశం లేదు. అదొక్కటే అతిపెద్ద ఇదిగా కనిపిస్తుంది ఫలితం. మిగిలిన ఏ ఫలితాలు చూసినా సరే మీకు చిన్న చిన్న ఫలితాలు, చెవిపోటు రావడము, చెవిపోటు వస్తే ఏముంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, 2 డ్రాప్స్ వేసుకుంటాం, సరైపోతుంది. అలాంటి చిన్న చిన్న ఫలితాలు మాత్రమే అశ్విని నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. క్షిప్ర, లఘు, లఘు అంటే చిన్నది అని, చిన్న చిన్న ఫలితాలు వస్తాయి. క్షిప్ర తొందరగా తీరిపోతూ ఉంటాయి. ఓకే, ఇది ఎందుకంటే గుర్రానికి సంబంధించింది కాబట్టి కష్టాలు కూడా స్పీడ్గా వస్తాయి, స్పీడ్గా వెళ్ళిపోతాయి, ఆగవు. అలాగే సుఖాలు వచ్చినా సరే దీనివల్ల తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోతాయి. 2 వైపులా ఉంటుంది నాణ్యం కదా, నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు 2 వైపులా ఉంటుంది. ఫేసింగ్ టువర్డ్స్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ అంటే ఏంటంటే ఇది ఏ దిక్కు వైపు చూస్తూ ఉంటుంది ఈ నక్షత్రము. ఓకే, ఫేసింగ్ సైడ్ వేస్ అంటే వెతుక్కుంటూ ఉంటుంది అన్నమాట ఈ నక్షత్రం. ఏంటుంది అంటే 3 రకాలు ఉంటాయి ఈ ఫేసింగ్లు. ఒకటి ఊర్ధ్వముఖము అంటే పైకి ఆలోచించేది, 2 అధోముఖము అంటే కిందికి ఆలోచించేది, 3వది ఈ సైడ్ వేస్ ఆలోచించేది. పేరేంటో మర్చిపోయింది అంత, సంస్కృత పేరు. ఈ అధోముఖము ఊర్ధ్వముఖము అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం, ఏదైనా ఒక సంఘటన జరిగింది, మనిషి దాన్ని ఎలాగ విశ్లేషించుకుంటాడు అన్నదన్నమాట, ఇంకేం కాదు. ఊర్ధ్వముఖము అంటే ఓ భగవంతుడా నువ్వు నాకు ఇంత పెద్ద కష్టం పెట్టావా అనుకుంటాడు ఒకడు, అది ఊర్ధ్వముఖ నక్షత్రం. అధోముఖము అంటే కిందికి చూసుకుని ఏమంటారు, నేనేమైనా తప్పు చేశానా, నేను చేసినవేమిటి, రూట్స్ అన్నమాట. మన వేళ్ళు ఒక మొక్కగా మనల్ని ఆలోచించుకుంటే మూలాల్లోకి వెళ్ళి ఆలోచించడం అంటారు కదా, అది అధోముఖము. పైకి చూస్తున్నది ఊర్ధ్వముఖము, భగవంతుణ్ణి నిందించేది. ఇంకోటి పక్కవాడు ఎవడి మీదకైనా తోసేద్దామా అనుకునేది. ఇది నిజమైన అర్థం ఏంటి అంటే ఈ ఫేసింగ్ సైడ్ వేస్, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ కి ఇవి అర్థాలు. ఓకే, అంటే ఇప్పుడు ఈ గట్టి నక్షత్రాలు ఉంటాయి, బాధ పెట్టే నక్షత్రాలు, ఆరుద్ర అలాంటివి, అవన్నీ అధోముఖ నక్షత్రాలు ఉంటాయి. మఘ, ఆరుద్ర ఇలాంటివన్నీ అధోముఖం ఉంటాయి. వాటిల్లో కూడా ఒక మంచి పని ఏంటి అంటే ఎవరిని నిందించకుండా వాడిని వాడే నిందించుకుంటాడు. ఓకే రైట్. సో అశ్వినిలో స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో అశ్విని ఏంటంటే స్పీడ్ గా పరిగెత్తడానికి, తొందరగా పనులు అవ్వడానికి. తొందరగా పని అవ్వకపోతే అశ్వినిలో ప్లానెట్ ఉండి ఆ దానికి సంబంధించిన విషయం మీద పని త్వరగా అవ్వకపోతే మాత్రం ఒక 3 నెలలు 4 నెలలు డిలే ఉన్నా వెర్రి పిచ్చి ఎత్తిపోతాడు జాతకుడు. ఉదాహరణకి 10వ ఇంటికి 10th హౌస్ కి ఏదో ఒక రకంగా గనక అశ్విని కనెక్ట్ అయి ఉంటే ఉద్యోగం రావడం గనక ఒక్క 4 నెలలు 5 నెలలు లేట్ అయ్యిందా, వాడు గిల కొట్టేసుకుని రోజు నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం రాలేదని రోజు పిండుకుంటూ ఉంటాడు. ఓకే, ఎందుకంటే ఇది స్పీడ్ గా పని చేయాలని కోరుకునే నక్షత్రం, ఏ మాత్రము ఆగదు. దీని తర్వాతి నక్షత్రం ఉంది, అది ఏనుగు, ఏది భరణి. అందులో ఏంటి అంటే ఆచి తూచి ఆగి మెల్లగా అప్పుడు చేద్దాం అనుకుంటుంది. అందుకే ఒక రాశిలో ఉన్న ప్లానెట్ ఒకలాగే పనిచేస్తుందని ఉండదు. అందుకే నేను ప్రతిసారి అనేది ఏంటి అంటే ఏదో స్వక్షేత్రంలో ఉంది వెంటనే చప్పట్లు కొట్టేసుకోవడం. ఏదో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అశ్వినిలో కుజుడు ఉంటే ఒక ఫలితం వస్తుంది, భరణిలో కుజుడు ఉంటే ఇంకో ఫలితం వస్తుంది, కృత్తికలో ఉంటే ఇంకో ఫలితం వస్తుంది, 3 మేషంలో ఉన్నాయి. ఓకే, అలాగే మన లగ్నం ఏమవుతుందో దాన్ని బట్టి పూర్తిగా ఫలితం మారిపోతుంది. వెంటనే జనాలు ఏంటి అంటే ఏదో లగ్నంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు వేస్ట్, అష్టమంలో కుజుడు ఉన్నాడు అంతకంటే వేస్ట్, అలా ఉండనే ఉండదు. ఓకే, సప్తమంలో కుజుడు ఉండి మేషం తులా లగ్నం అయింది, సప్తమంలో కుజుడు ఉన్నాడు, శుభ్రంగా కాపురం చేసుకుంటూ ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు 60% పీపుల్ ఉన్నారు. రోజు తన్నుకు సచ్చే వాళ్ళు, విడాకులు అయిపోయిన వాళ్ళు 40% పీపుల్ ఉన్నారు. ఓకే, కనుక ఫలితం ఎటువైపు వెళ్తోంది అన్నది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది, దాని తర్వాత నవాంశ బట్టి ఉంటుంది. కనుక ఏ ఒక్క ఫలితాన్ని స్వక్షేత్రాన్ని బట్టో ఉచ్చని బట్టో దయచేసి చెప్పకండి, అలా రావడం లేదు ఫలితాలు ఎక్కడి నుంచి. ఇప్పటికీ ఇంకా ఎవరికైనా అలా అనిపిస్తోంది స్వక్షేత్రంలో ఉంది బాగుంది కదా అని అనుకుంటున్నారు అంటే మీరు అసలు ఏమీ నేర్చుకోలేదన్నమాట జ్యోతిషంలో. మీరు మీ బేసిక్స్ ని గట్టిగా మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తొందరగా పనిచేయాలని కోరుకుంటుంది. ఓకే, ఫౌండేషన్ అబవ్ అంటే పైన ఉన్న పునాది, కింద ఉన్న పునాది, ప్రతి నక్షత్రానికి 2 పునాదులు ఉంటాయి, ఆ పునాదుల మీద నడుస్తూ ఉంటుంది. అంటే దాని బేస్ లైన్ అన్నమాట, ఏ రకంగా అయితే కోరుకుంటుంది నక్షత్రం. అశ్విని నక్షత్రం ఏమనుకుంటుంది అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని కోరుకుంటుంది. ఇది అశ్విని నక్షత్రాన్ని యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, అందుకే నిజానికి అశ్విని నక్షత్రాన్ని మనం చూస్తే స్పర్మ్ తో పోలుస్తారు. ఒక స్పర్మ్ ఎగ్ ఎప్పుడైతే మనకి ఏమంటారు దాన్ని ఇది జరుగుతుందో, ప్రాసెస్ జరుగుతుందో, లాక్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్ళి ఒక్కసారిగా ఓంని ఢీకొంటాయి. లాక్స్ ఆఫ్ స్పర్మ్స్ లో ఒక్కటే వెళ్ళి ఎగ్ తోని ఫర్టిలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఒక్కటే వెళ్ళి తగిలి మనం క్రియేట్ అవుతాం. కనుక మనం మొదలు పెట్టడమే కొన్ని లక్షల మందితో కాంపిటీషన్ లో ఉండి మనం ఫస్ట్ వచ్చాం కాబట్టే మనకి ఫర్టిలైజేషన్ జరిగి మనం బయటికి రాగలిగాం. కేతువు దాన్ని రిప్రజెంట్ చేస్తాడు. అందుకనే ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఎగ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఫెలోపియన్ ట్యూబ్ లో ఒకవేళ బ్లాకేజ్ ఉంటే మాత్రం ఎగ్ రిలీజ్ కాదు.
అందుకే అశ్విని దానికి కారణం. అది ఎవరికైతే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉందో వాళ్ళకి అశ్విని అఫ్లిక్షన్ లో ఉంది, లేదా జ్యేష్ఠ నుంచి పెద్ద వేద వస్తోందని లెక్క. ఓకే, అది ఎలాగో మనం వీలైతే ఈ వారం చూద్దాం, లేదు ఈ వారంలో క్లాస్లో టైం సరిపోవట్లేదంటే నెక్స్ట్ వీక్ చూద్దాం. సో ఆరోగ్యవంతులుగా ఉండడం అశ్వినికి ఇంపార్టెంట్. దీంట్లో పవర్, శక్తి అంటాము. ప్రతి నక్షత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే శీఘ్ర వ్యాపిని శక్తి అశ్వినికి, అంటే తొందరగా వ్యాపించే శక్తి. అదే నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఉద్యోగం రాలేదు, 10వ ఇంటికి కనెక్ట్ అయి ఉన్నాడు, తొందరగా ఉద్యోగం రావట్లేదని వెర్రి పిచ్చి ఎత్తిపోతూ ఉంటాడు. ఓకే, సో శీఘ్రంగా ప్రవహించాలి, ఎక్కడైనా ఆగిందా కొట్టుకుంటూ ఉంటాడు. సో ఈ మేషంలో ఉన్న నక్షత్రాలన్నిటికీ కనీసం 2 3 స్టార్స్ ఉంటాయి. సో ఇది ప్రతి నక్షత్రము కూడా యాక్చువల్గా ఏంటంటే నక్షత్రము కాదు, అది నక్షత్ర మండలము. అశ్విని నక్షత్ర మండలము అనాలి, ఒక్క నక్షత్రం కాదు అశ్విన్ అంటే. అశ్విన్ అంటే 2 నక్షత్రాలు ఉంటాయి. ఈ మధ్యనే ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే ఆస్ట్రోనామీలో ఆ 2 నక్షత్రాలు పక్కన మరొక చిన్న నక్షత్రం కూడా ఉంది, చిన్నది కనబడట్లేదు కానీ ఈ మధ్యన లేకపోతే కొద్ది రోజుల ముందుగా ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు అయితే 2 స్టార్స్ ఉన్నాయి. సో మనం 2 తీసుకున్నా లేకపోతే 3 తీసుకున్నాం, ఏదైనా పర్వాలేదు. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఈ 2, 3 లెక్క ఏంటంటే మల్టిప్లిసిటీ ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సప్తమాధిపతి స్వాతిలో ఉన్నాడు అని అనడానికి, సప్తమాధిపతి ఏమంటారు అశ్వినిలో కానీ భరణిలో కానీ ఉన్నాడు అనడానికి చాలా తేడా. సప్తమాధిపతి నీచలో ఉన్నా సరే, సప్తమాధిపతి రవి అయి స్వాతిలో ఉన్నాడు, నీచలో ఉన్నాడు కదా. సో స్వాతిలో ఉన్నాడు అంటే నీచలో ఉన్నాడు, తులలో ఉంటుంది స్వాతి. రవి నీచలో ఉన్నాడు సప్తమాధిపతి అయి, అయినా కూడా ఒక్కతే పెళ్ళం ఉంటుంది. ఒకవేళ ఏ కారణానికైనా పెళ్ళం వెళ్ళిపోతే ఇంకో పెళ్లి జరిగే అవకాశం లేదు. ఓకే, వేరాజ్ మీకు అశ్వినిలోని 2 స్టార్స్ ఉన్నాయి కనుక 2 వరకు చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటివి మనం పట్టుకోవచ్చు, చిన్న చిన్న రూల్స్, కానీ వీటిలో నుంచి మనకి చాలా పెద్ద ఇది వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంట్లో పౌరాణిక స్టోరీస్ ఉన్నాయి, పౌరాణిక కథలు. ఆ కథలు ఏంటో చూద్దాం. ఒకటి అశ్విని కుమారులు రవి, సంధ్యాదేవి. రెండోది చవన మహర్షి, సుకన్య, అశ్వినులు, దధీచి మహర్షి. ఈ 2 కథలు ఉన్నాయి. ఈ 2 కథలు త్వరగా చూద్దాం. సో అశ్విని కుమారుల యొక్క జననము ఎలా జరిగింది అనడానికి ముందు కొంత వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాలి. దాంట్లో ఏంటంటే రవి అంటే సూర్యుడు మార్తాండుగా ఉన్నాడు. మార్తాండు అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ముద్ద, పెద్ద మాంసపు ముద్దని మార్తాండు అంటారు. బాగా వెలుగుతూ ఉన్న ముద్ద అనమాట, రౌండిష్ షేప్ లో. సన్ ఎలా ఉంటాడు? సూర్యుడు ముద్ద, పెద్ద గ్రహం. ఓకే, ఆ గ్రహముని సంధ్యాదేవిని పెళ్లి చేసుకుంది. దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. 2 మనుషులుగా అర్థం చేసుకున్నా తప్పు లేదు. ఓకే, 2 మనుషులుగా అర్థం చేసుకోవడం సులువుగా ఉంటుంది. రవి సంధ్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడనే సంజనాదేవి అంటారు, సంధ్యాదేవి అంటారు, ఎలా పిలిచినా పర్వాలేదు. ఆవిడ సంధ్యాదేవి ఎవరో కాదు, విశ్వకర్మ గారి కూతురు. విశ్వకర్మ అంటే చిత్తా నక్షత్రంలో ఉంటాడు. అందుకే ఇప్పటికీ కూడా మనము ఏమంటారు అయనాంశ పెట్టుకున్నప్పుడు అయనాంశలు అన్ని కూడా చిత్తా నక్షత్రం నుంచి తీసుకుంటాం మనం. ఎందుకంటే విశ్వకర్మ మనకి చేసి చూపించాడు, ఇక్కడ నేను నించుంటున్నాను, ఇక్కడి నుంచి కొలవండి రవిని అని. కనుక మనం ఎక్కువగా జాతకాలు చూసేవారు అందరూ చిత్తా నక్షత్రాన్ని స్పికాగా తీసుకుంటారు. స్పికా అంటే కన్యా రాశిలోని ఆఖరి డిగ్రీ, 30వ డిగ్రీ, చిత్త 2వ పాదం ఎండింగ్ అవుతుంది. లేదా తులలోని మొదటి డిగ్రీ అంటే ఏమిటవుతుంది, చిత్తలోని 3వ పాదంలోని మొదటి అంశం అనమాట. ఆ మొక్క లేకపోతే ఇది, ఈ రెండింటికి మధ్యలో గీత గీసుకుంటే అక్కడ నించొని ఉంటాడు విశ్వకర్మ. ఆయన తన కూతుర్ని రవికిచ్చి పెళ్లి చేశాడు. ఓకే, ఆవిడ పేరు సంధ్యాదేవి. ఈ సంధ్యాదేవికి సూర్యుడి యొక్క తాపము ఆవిడ వల్ల భరించడం ఆవిడ వల్ల కాలేదు. అంతటి వేడి, అంతటి శక్తివంతుడు సూర్యుడు. ఆవిడ పారిపోయి ఇంటికి వచ్చేసింది విశ్వకర్మ దగ్గరికి. సూర్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మామగారు ఇలాగ వచ్చేసింది. దీన్ని మనుషుల పరంగా అర్థం చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సులువుగా కూర్చుని ఉంటుంది, దీన్ని కథగా అర్థం చేసుకోవడం ఉంటే. అంతేగాని దీన్ని ఆస్ట్రోనామికల్ గా అర్థం చేసుకున్నాం అనుకోండి, అది బుర్రలో కూర్చోదు. అందుకే మన వాళ్ళు దాన్ని
పురాణంలోకి మార్చి మనుషులుగా చెప్పి ఏదో సంధ్యాదేవి అని ఒక మనిషి ఉందని, రవి అనే ఒక మనిషి ఉన్నాడని, వాళ్ళిద్దరికి పెళ్లి అయిందని, విశ్వకర్మ అక్కడ నించున్నాడని, గీత గీసాడని, ఇవన్నీ మనకి పౌరాణికంగా చెప్తే బాగా గుర్తుంటాయని అలా చెప్పారు. వాళ్ళని మనుషుల్ని చేసి సరే తెలుసుకుందాం. ఇప్పుడు ఏమిటండి ఇలాగా మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది, మరి నన్ను ఏం చేయమంటారు మామగారు? నేను చూడండి మరి ఇప్పుడే పుట్టాను కదా, నాకు బోల్డ్ అంత తేజస్సుంది, నేను ఏమిటి చేయను. అయితే రావయ్య అల్లుడు కూర్చొని కాసేపు కూర్చుని అతనితో మాట్లాడి అతని తేజస్సుని కత్తిరించాడు విశ్వకర్మ. ఓకే, మీరు ఆస్ట్రోనామీలో కూడా తీసుకుంటే చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే, సూర్యుడు పుట్టగానే అంటే ఉద్భవించగానే మీకు చాలా కాంతితోని చాలా వేడిమితోని వేడిగా ఉన్నాడట. అందుకని ఎక్కడ జీవం ఉండడానికి అవకాశం లేకుండా భూమి కూడా చాలా వేడిగా ఉండేది. కొద్ది రోజులు పోయిన తర్వాత కొద్దిగా సూర్యుడి యొక్క వేడి తగ్గుతూ వచ్చింది. అప్పుడు భూమి మీద మీకు చెట్లు, పుట్టలు, మనుషులు, జంతువులు ఇవన్నీ ఒక్కొక్కటిగా పుట్టుకొని వచ్చాయి. ఎందుకంటే కావలసిన దానికంటే ఎక్కువ వేడి ఉన్న ప్రమాదమే, తక్కువ వేడి ఉన్న ప్రమాదమే. ఓకే, కానీ ఆ వేడి భరించలేక ఇవి వెనక్కి వచ్చేస్తే, సరేనమ్మా నేను అల్లుడు గారిని మరీ కత్తిరించాను, కొద్దిగా వేడి తగ్గింది, ఇంతకంటే వేడి తగ్గితే కుదరదు, ఇతనితో వెళ్ళి మళ్ళీ కాపురం స్టార్ట్ చేయన్నాడు. పంపించాడు. పంపించేసరికి ఈవిడికి ఎంతైనా సరే అమ్మో ఇంతటి వేడి నా వల్ల భరించడం నా వల్ల కాదు, ఒక పని చేస్తాను, ఈవిడ నాలాగే ఒక మనిషిని తయారు చేసి, సంజనాదేవి ఏమనుకుందంటే నాలాగే ఓ మనిషిని తయారు చేసి భార్యగా ఇతని దగ్గర పెట్టేసి రవి దగ్గర, నేను ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే ఈ తేజస్కు నేను భస్మం అయిపోయేటట్టున్నాను. ఓకే, మొన్న లాస్ట్ వీక్ కూడా మనం ఈ తేజస్ గురించి, తాపం గురించి మాట్లాడుకున్నాము. వీటిని అక్కడక్కడ మీరు దానికి తగ్గట్టు ఆపాదించుకోండి. ఓకే, లాస్ట్ వీక్ కేస్ స్టడీ ఒకటి చేసాం మనం, అది కావాలంటే చూడండి. ఓకే, సో తేజస్సుని ఆ రకంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈవిడ ఆ ఛాయాదేవి అనే ఒక ఆవిడని తయారు చేసి, ఈ రోజులో క్లోనింగ్ అంటాం ఆ విషయాన్ని, నాలాగే ఉన్న మరో వ్యక్తిని తయారు చేసి దాన్ని క్లోనింగ్ అంటారు. ఈవిడ అలాగే క్లోనింగ్ చేసింది, ఛాయాదేవిని తయారు చేసి ఛాయాదేవిని సూర్యుడింట్లో విడిచిపెట్టి ఈవిడ పారిపోయింది. సూర్యుడు ఆ విషయాన్ని గమనించలేదు. గమనించక వారిద్దరూ కాపురం చేసిన తర్వాత సూర్యుడికి ఛాయాదేవికి పుట్టిన కొడుకు, అతని పేరు శని, అతనే మన శనిగ్రహం. ఈ శనిగ్రహం పుట్టిన తర్వాత తెలిసిపోయింది రవికి కొద్ది రోజుల తర్వాత, ఆహాహా ఇది నా భార్య కాదు, నా భార్యలాగే ఉన్న వ్యక్తి. మళ్ళా ఏంటైందంటే ఇతను మళ్ళా పరిగెత్తుకొని వెళ్ళాడు విశ్వకర్మకు చెప్పడానికి, ఇలాగా అయ్యా నువ్వు చేసావు నాకు హెల్ప్, అంతా బానే ఉంది, కానీ మళ్ళా కనబడకుండా వెళ్ళిపోయింది ఈవిడ, నన్ను ఏం చేయమంటావు? అనిగో పలానా చోట ఉంది భూలోకంలోని, అక్కడికి వెళ్ళి ఒక గుర్రం రూపంలోని సంధ్యాదేవి ఉంది, అంచేత నువ్వు వెళ్ళి సంధ్యాదేవిని, నువ్వు కూడా గుర్రం రూపం దాల్చి, సూర్యుడివే నువ్వు కానీ గుర్రం రూపం దాల్చి పరిగెత్తుకొని వెళ్ళు ఆవిడ దగ్గరికి అంటే, ఇద్దరు మళ్ళా కలిశారు. వాళ్ళిద్దరికి ఆ గుర్రం రూపంలో ఉన్న సంజనాదేవికి ఈవిడికి మళ్ళీ మీకు అశ్విని దేవతలుగా వీళ్ళిద్దరు, ఈ అబ్బాయిలిద్దరూ పుట్టారు. ఇద్దరు ట్విన్స్, ఇద్దరు ముక్కు రంధ్రాల్లో నుంచి పుట్టారు. సంజనాదేవి గుర్రం రూపంలో ఉంది, ఆ గుర్రం రూపంలోని సంజనాదేవికి ముక్కు రంధ్రాల ద్వారా పుట్టారు. కాబట్టి వీళ్ళు ఇద్దరు ఒక్కలాగే ఉంటారు, ఏమాత్రము ఎక్కడా తేడా లేని ఐడెంటికల్ ట్విన్స్ అంటాం ఇంగ్లీష్ లో. అయితే ఎగ్జాక్ట్ గా ఒకేలా ఉంటారు, ఏమాత్రం తేడా లేవు. ఇద్దరు అశ్విని కుమారులు అని పేరు పెట్టుకున్నారు. ఇది క్లుప్తంగా కథ. ఈ మధ్యలో ఏంటి అంటే, ఈ ఒకవైపు అశ్విని కుమారులు, మరోవైపు ఛాయాదేవికి పుట్టిన శని, వీళ్ళిద్దరూ మళ్ళా సంజనాదేవి రవి ఇద్దరు కలిసి వెళ్ళిపోతే యముడు యమి అని మళ్ళీ సంజనాదేవికిను రవికి ఇద్దరు సంతానం మళ్ళీ ట్విన్స్ పుట్టారు. యముడు యమి అని ఇద్దరు పుట్టారు అన్నమాట. అందులో ఒకడు యముడు, యమి అంటే యమునా నది. ఈ ఇద్దరు మళ్ళా రవికి సంజనాదేవికి పుట్టారు. ఇది వృత్తాంతము. మిగిలిన దాన్ని మనము భరణి నక్షత్రంలో నేర్చుకుందాము. యముడు గురించి వచ్చినప్పుడు శని గురించి ఎక్కువ వస్తుంది. ఈ కథలో మనకి శని ఎక్కువగా కనబడ్డు. ఇక్కడ మనకు కనబడేదంతా అశ్విని కుమారులే. వాళ్ళ కథలో ఏంటి అంటే, అశ్విని కుమారులు ఇద్దరూ కూడా భూమి మీద పుట్టడం వలన భూమి మీదనే పెరగడం మొదలుపెట్టారు. ఓకే, భూమి మీద పుట్టినా సరే వాళ్ళిద్దరూ రవికి సంజనాదేవికి పుట్టారు కనుక ఏమిటంటే వాళ్ళు దేవతలుగా పరిగణింపబడాలి అన్నది శాస్త్రం.
ఆ విషయం మీదే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవేంద్రుడు ఒప్పుకోలేదు. ఏమని? భూమి మీద పుట్టిన వాళ్ళు మర్త్యులు అవుతారు, అంటే ఎప్పటికైనా మరణం పొందే వాళ్ళు అవుతారు తప్ప భూమి మీద పుట్టిన వాళ్ళు అంటూ అప్పటికి లోకము లేదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఎవరు ముందుకెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే క్రియేషన్ స్టార్ట్ అవుతోంది అప్పుడే. ఆ టైంలో ఆ క్రియేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు యముడు అదే ఏమంటారు, దేవేంద్రుడు నిరాకరించాడు వీళ్ళిద్దరికి స్వర్గవాసం కల్పించడానికి. అశ్విని దేవతల్ని దేవతలుగా గుర్తించడానికి నిరాకరించి వాళ్ళిద్దరికి నేను దైవత్వము ప్రసాదించను అని అన్నాడు. ఓకే, అక్కడికి ఒక ఫస్ట్ స్టోరీ అయ్యింది. దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అర్హత ఉన్నా, వీళ్ళిద్దరికి అర్హత ఉంది. అశ్విని కుమారులు రవికి సంధ్యాదేవికి పుట్టారు కనుక వీళ్ళకి మంచి అర్హత ఉంది దేవతలు కావడానికి. కానీ దేవతలు అవ్వలేకపోయారు. దీంట్లోని ఏం మనకు కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెద్ద ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్ద అవార్డు ఏదో అనౌన్స్ చేస్తాడు, బాబు రండి మీకు పద్మశ్రీ ఇస్తున్నాము, ఉదాహరణకు చెప్తున్నాను. ఓకే, ఇది పెద్ద అవార్డే అక్కర్లేదు, అతని వారి వారి జీవితాలని బట్టి వారికి అదేదో ఉద్యోగం కావచ్చు, ఓకే, లేకపోతే మరోడు ఏదో కావచ్చు, ఒకటి ఏదో అనౌన్స్ చేస్తారు అతని పేరు మీద. ఉద్యోగం కూడా అనుకోండి, గోనయ్య నీకు ఉద్యోగం ఇస్తున్నాం అని అంటారు. మరొక 15 రోజులకి అర్రే సారీ అండి మీకు ఉద్యోగం ఇవ్వట్లేదండి, క్యాన్సిల్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మీకు అశ్వినిలో బాగా కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వీళ్ళు దేవతలుగా పుట్టారు కానీ దైవత్వం మాత్రం దేవేంద్రుడు నిరాకరించారు కనుక వీళ్ళు దేవతలు అయ్యారు. కానీ దేవేంద్రుడు దైవత్వాన్ని నిరాకరించడం వల్ల కొద్ది రోజులు వీళ్ళు దేవతలు కాకుండా భూమి మీద ఉండిపోవాల్సి వచ్చింది. కనుక ఏదైనా ఒక పద్మశ్రీ లేకపోతే ఏదో ఇంకా అవార్డు రేపు అనౌన్స్ చేస్తారు అనగా లాస్ట్ మినిట్ లో పేరు తీసేయడం. లేకపోతే నాకు 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇమిగ్రేషన్ కి అప్లై చేశారు, ఏదో కంట్రీకి బయట దేశానికి వెళ్ళిపోవాలని ఇమిగ్రేషన్ కి అప్లై చేశారు. చేస్తే మీరు 10 సంవత్సరాల పాటు ఉండాలి అని అన్నారు. సరే వాళ్ళు ఉన్నారు. 9 సంవత్సరాల 10.5 నెలలు 11 నెలలు అయిపోయింది. 10 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో నాకు సరిగ్గా తెలియదు, నంబర్ గుర్తులేదు. కానీ సారాన్ని గ్రహించండి. అది అందుకని అక్కర్లేని పీకానం లాగానం వాదనలు పెట్టుకునే కన్నా సారాన్ని గ్రహించడం ఇంపార్టెంట్. సో 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, అశ్విని నక్షత్రంలో వృషభ లగ్నం అయ్యింది. 12వ ఇంట్లో అశ్వినిలో చంద్రుడు, మొదటి పాదం అనుకుంటా. ఏమైందంటే వాళ్ళు ఎన్నాళ్ళైతే చెప్పారో మా దేశంలో మీరు ఉండాలని, అంతకి కరెక్ట్ గా 20 రోజులు ఉందనగా తండ్రి చనిపోయాడు, రావాల్సి వచ్చింది. సో మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళడం కుదరలేదు, ఇమిగ్రేషన్ అక్కర్లేదు అనుకున్నారు. అనౌన్స్ చేసిన ఇమిగ్రేషన్ తీసుకోవడం కుదరలేదు. ఓకే, సో ఇలాంటివి కూడా జరగవచ్చు. లేదా ఉద్యోగం ఇస్తాం అని అంటారు, ఆఖరి నిమిషంలో ఉద్యోగం రాలేదని క్యాన్సిల్ చేస్తారు. ఇది అశ్వినిలో మీకు ఒకవేళ 10th హౌస్ కనెక్ట్ అయి ఉంటే మీకు అది కనబడుతుంది. రైట్, చవన మహర్షి, సుకన్య, దధీచి, అశ్విని స్టోరీ. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, కాకపోతే మళ్ళీ మరొకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైంది మనం రికార్డింగ్ రాలేదు, ఏం చేతనో అది సరిగ్గా అవ్వలేదు, మనం రికార్డింగ్ కూడా పెట్టలేదు. కనుక మిగిలిన వాళ్ళు ఎవరికైనా ఇది మొత్తం చెప్పడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ యూజ్ చేసుకుంటారు ఇది అని. ఈసారి కొంచెం కట్ చేసి పెడతాను, సో దట్ ఈజీగా ఉంటుంది చదవడానికి. పార్ట్ 1 పార్ట్ 2 అలా పెడితే కొంచెం సులువుగా ఉంటుందేమో చదవడానికి, చూద్దాం. సో చవన మహర్షి, సుకన్య, దధీచి, అశ్వినిలు, ఇది ఒక స్టోరీ ఉంది. సో భూమి మీద పుట్టిన అశ్వినులు బాధపడలేదు. సరే దైవత్వం రాలేదు, మనం దేనికి పుట్టాం, ఎవరెవరికి సహాయపడదాం అని చెప్పి వాళ్ళు ఆయుర్వేదం నేర్చుకున్నారు. అంటే లోకంలో ఎవ్వరూ బాధపడకుండా ఉండాలి. మర్త్యలోకంలో ఉన్నాం అంటే మనుష్య లోకంలో ఉన్నాం. సరే ఒక్కొక్కరు పుడుతున్నారు, ఏవేవో రోగాలు క్లేశాలతో పుడుతున్నారు. మనం పని చేద్దాం, రకరకాల మూలికలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకుని లోకంలో ఎవ్వరికీ బాధ లేకుండా చూద్దాం. ఓకే, కనుక ఆయుర్వేదం నేర్చుకుందాం అని పిల్లలిద్దరూ ఆయుర్వేదం నేర్చుకుంటున్నారు, అశ్విని కుమార్. ఆ టైంలో చవన మహర్షి, సుకన్య. చవన మహర్షి భృగు మహర్షి యొక్క కొడుకు. భృగు మహర్షికి పులోమకి పుట్టిన సంతానము చవన మహర్షి. ఈ పులోమ దేవి గర్భంలో చవన మహర్షి ఉండగా ఒక రాక్షసి వచ్చి ఆ పులోమా దేవి యొక్క పేక పట్టుకుంది.
పట్టుకోవడం ఏమిటి, ఆవిడ భయపడిపోయి 7వ నెలనే ఇతన్ని ప్రసవించింది, చ్యవన మహర్షిని. ఇతను చాలా వీక్ గా ఉండేవాడు కనుక మీకు ప్రీమెచ్యూర్డ్ డెలివరీస్ అంటే 7వ నెలనే పుట్టిసిందండి అమ్మాయి అంటారు కొంతమంది, లేకపోతే 7వ నెలని అబ్బాయి పుట్టాడండి, తర్వాత ఆ ఇన్క్యుబేటర్ లో పెట్టాము బాధంతా పడ్డాము అని అంటారు. అలాంటివి మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే అశ్విని నక్షత్రం మీకు యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఆ టైంలో జరిగినప్పుడు ప్రసవం, లేకపోతే D7 లో అశ్విని నక్షత్రం అలా కూడా చూడవచ్చు అంటున్నారు. నాకు ఎంతవరకు క్లారిటీ ఉందో నాకు తెలీదు, చూడాలి ఈసారి ఎవరైనా ఉంటే. ఎందుకంటే నేను వాడే నక్షత్రాలు ఎలా ఉంటాయి అంటే D1 లో మాత్రమే నేను నక్షత్రాలు చూస్తాను. D7కి వెళ్ళిన తర్వాత D7 యొక్క నక్షత్రాలు చూడడం అనేది అవివేకం. అంటే నేను ఏమనబోతున్నానంటే ఇప్పుడు ఇది ఉంది ఇందులో, ఇవన్నీ D1 యొక్క నక్షత్రాలు. దీంట్లో ఇంకో ఆప్షన్ ఉంది, రైట్ క్లిక్ చేసి చూస్ ద డివిజనల్ చార్ట్ ఫర్ లాంగిట్యూడ్స్ అని యూజ్ చేసి D7 సెలెక్ట్ చేసాం అనుకోండి, సప్తాంశ యొక్క నక్షత్రాలు వస్తాయి. సప్తాంశ పెట్టుకున్నాను ఇప్పుడు. సప్తాంశ లగ్నం టారస్ లో ఉంది, మృగశిర 1వ పాదం చూపిస్తాం. ఇవి సప్తాంశలోని డిగ్రీస్ అన్నమాట. ఇలా నేను వాడను. ఓకే, ఇలా కూడా కొంతమంది వాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆ టైంలో అశ్విని నక్షత్రం ఒకవేళ యాక్టివ్ లో ఉండి చేస్తే అప్పుడు మీకు అక్కడి నుంచి ప్రీమెచ్యూర్ డెలివరీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, 7th మంత్ లో పుట్టడం అలాంటివి జరగడానికి అంటున్నారు. నేను చెక్ చేయలేదు. ఈ మరి ఎప్పుడైనా మనం సప్తాంశ నేర్చుకుంటున్నప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే చూద్దాం. ఎందుకంటే మనం కంటితో చూస్తే కానీ ఏది నమ్మడానికి వీరలేదు. రైట్. సో ఇందులో మనం శ్లోకం కూడా ఇంక్లూడ్ చేసేద్దాము. అశ్వినోర్ అశ్వయుజౌ గ్రామ పరస్తాత్ సేనా అవస్థాత్. సో అందుకే ఇందాకలో ఏం చెప్పాను అంటే గ్రామ అశ్వినోర్ అశ్వయుజో. అశ్వయుజో అంటే యుజము అంటే 2, యుగ్మము అంటాం తెలుగులో. సో ప్రతిసారి అశ్వినోర్ అశ్వయుజో అని వచ్చినప్పుడు 2 అన్న మొక్క కనబడుతూ ఉంటుంది. ప్రతిదానికి 2 ఉంటాయి. సో సప్తమం ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, 2 ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, 2 భార్యలు ఉండడానికి అవకాశం. అంటే వెంటనే ఏదో సప్తమాధిపతి అక్కడ ఉన్నాడు 2 భార్యలు ఉంటారా, అలా ఉండకపోవచ్చు. ఓకే, అందుకే 4 వైపుల నుంచి చూడమంటాను. అన్ని వైపుల నుంచి మీకు కనిపిస్తోంది అన్నప్పుడు మాత్రమే చెప్పండి. కొంపలు అంటించేసి కొల్లేర్లు మాత్రం చేయకండి. సప్తమం ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్ అశ్వినిలో ఉంది, 2 జాబ్స్ చేయొచ్చు ఒకే టైంలో. ఓకే, అది కూడా అవకాశం ఉంది. లేదా చాలా స్పీడ్ గా 2 ప్రమోషన్లు ఒకే మారి రావచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, గ్రామ అశ్వినోర్ అశ్వయుజో గ్రామ. గ్రామ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, అంటే గ్రామం అంటే వాళ్ళు నా ఉద్దేశం, అతని ఉద్దేశం, రాసిన ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఊరు మొత్తానికి వీళ్ళు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. అశ్వినోర్ అశ్వయుజో గ్రామ పరస్తాత్ సేనా అవస్థ. తర్వాత ఎవరికైనా క్వశ్చన్ ఉందా? గురుగారు, నాది అశ్విని నక్షత్రం. నాకు రెండు ఉద్యోగాలు ఒకటేసారి వచ్చినాయి గురుగారు. ఓకే, గుడ్ గుడ్. అలా రెండు కనిపిస్తూ ఉంటాయి, అన్ని పేర్స్ లో ఉంటాయి. అశ్వినిలో 2 ఒక్కటే జీతము, ఒక్కటే రకము, ఒక్కటే లాంటి ఉద్యోగాలు కూడా రావచ్చు ఒకేసారి. అప్పుడు రెండు ఒకటే లాంటివి, కరెక్ట్. తేల్చుకోవడం కష్టం అవుతుంది. అశ్వినిలో ఒకవేళ ఉద్యోగం వచ్చినప్పుడు 2 ఉద్యోగాలు ఒక్కసారి వస్తే ఏది బెస్ట్ లో తేల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. రెండిటికి ఒకే రకమైన ట్రేడ్స్ ఉంటాయి, ఒకే రకమైన ప్యాకేజ్ ఉండవచ్చు. ఓకే, సో వీళ్ళకి తెలుసును, అశ్విని దేవతలు ఇద్దరికి మేము దేవతలమైనా సరే మాకు దైవత్వం ఇవ్వకుండా ఇంద్రుడు అడ్డుపడ్డాడు, ఎలాగైనా దైవత్వాన్ని పొందాలి అన్నది అశ్విని దేవతల యొక్క మనసులో నాటుకుపోయి ఉంది. అప్పటికి వీళ్ళు అశ్విని దేవతలు కారు, అశ్విని కుమారులు. సో అశ్విని కుమారులై ఉన్నవారు కాన్స్టెంట్ గా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని. ఈ లోపుగా రోజులు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వీళ్ళకి చ్యవన మహర్షి సుకన్య కనబడ్డారు. కనుక ఇందాకలు చెప్పిన ఈ చ్యవన మహర్షి భృగు మహర్షి పులోమ యొక్క సంతానము. చ్యవన మహర్షి పెరిగి పెద్దవాడై ఆయన కూడా ముసిలివాడు అయిపోయాడు. ముసిలివాడు అయిపోయిన చ్యవన మహర్షి సుకన్యని పెళ్లి చేసుకున్నాడు. అదో వృత్తాంతం ఉంది. ఆయనకి ఏదో
మరో రాజుతోని ఏదో ఏదో వచ్చింది. అది అంత ఇంపార్టెంట్ నాకు కనబడలేదు. సో కొన్ని కారణాంతరాల వల్ల యంగ్ బాగా యవ్వనవతి అయిన సుకన్యకి బాగా వృద్ధుడైన చవన మహర్షికి పెళ్లి జరిగింది. ఓకే, ఇది కూడా మీకు అశ్వినిలో కనిపించవచ్చు. ఓకే, వయస్సు తేడా. ఓకే, బాగా ఏజ్డ్ ఉమెన్ ఉండొచ్చు, లేకపోతే ఐ మీన్ బాగా ఏజ్డ్ గ్యాప్ ఇద్దరికి ఉండవచ్చు. ఇదేమిటిది అశ్విని కుమార్లకు చేసుకోలేదు కదా అని అనుకోకండి. ఇందులో ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోవడానికి అవకాశం ఉంది. అది అశ్విన్ అంటే. ఖచ్చితంగా అశ్విని కుమార్లకే అవుతుంది అని అనుకోక్కర్లేదు. దధీచి మహర్షి కావచ్చు. దధీచి మహర్షి ఏంటి అంటే ఎముకలు పుష్టి లేకపోవడం, లేకపోతే బాగా పుష్టిగా ఉండడం, రెండూ కనబడతాయి మీకు. అది కూడా చూద్దాం. రైట్. సో ఈయన దధీచి మహర్షి ఏమో ఎవరో కాదు, చవన మహర్షి యొక్క కొడుకు. చవన మహర్షి యొక్క కొడుకు ఏం చేస్తున్నాడు అంటే సోమరసాన్ని తయారు చేస్తున్నాడు. సోమరసము అంటే ఇప్పుడు ఈ రోజుల్లో రెండు మీనింగ్స్ ఉన్నాయి. సోమము అంటే ఒకటి మద్యము, అంటే మద్యపానము, ఆల్కహాల్ అని అర్థం ఉంది. సోమరసము అంటే అమృతము అనే అర్థం కూడా ఉంది. మనం మంచి అర్థాన్ని తీసుకుందాం. ఒక్కొక్క చోట సోమరసము అని కనిపించినప్పుడు ఆల్కహాల్ అనే మీనింగ్ కూడా రావచ్చు. ఓకే, సో ఆల్కహాలిక్స్ అలాంటివి కూడా మీకు ఇక్కడ అశ్విని నుంచి కనిపించవచ్చు, ప్రొవైడెడ్ సెకండ్ హౌస్ కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే రెండో ఇంట్లో భోజనం చేయడము తినడము ఉంది కదా, కనుక ఇక్కడ కూడా మీకు సోమరసం కనిపిస్తుంది. సోమరసంలోని ఏంటంటే దధీచి మహర్షి సోమరసాన్ని తయారు చేసి, అమృతాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఆ ఇంద్రుడు ఎవరికంటే వారికి పంచి పెట్టకుండా అతను ఎవరైతే దేవతలుగా భావిస్తున్నాడో, అప్పటికి 33 దేవతల్లో 31 మందే ఉన్నారు. ఓకే, ఎందుకంటే మనకి 33 దేవతలు, అంతకు మించి లేరు. ఆ 31 మందికి అతను సోమరసాన్ని ఇస్తూ ఉండేవాడు దేవేంద్రుడు ఇతని దగ్గర నుంచి తీసుకుని. దీంట్లో రకరకాల వేరియేషన్ ఉండవచ్చు. సోమరసం వాళ్ళ దగ్గరే ఉంది, సోమరసం వీళ్ళు తయారు చేసింది సింథటిక్, ఇది డూప్లికేటు, దధీచి చేసింది, ఆ లాగానం పీకానం చర్చలకు పోకండి. ఓకే, సారాన్ని గ్రహించండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రాసి ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా విషయాలకి చాలా మందికి ఆక్షేపణ ఉండవచ్చు, నేనేం కాదనడం లేదు. కానీ మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్ ఏంటి? ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీకి సంబంధించి ఏం నేర్చుకోవాలో దాని మీద దృష్టి పెట్టండి. అది వదిలేసి ఇందులో ఏ పురాణంలో ఏమిటి, ఆ పురాణంలో అలా ఉంది కదా, ఇది కరెక్టా అది కరెక్టా, ఈ పీకానం లాగానం చర్చలకు పోయి టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఏదైనా ఆఖరికి రిజల్ట్ అదే. చవన మహర్షికి సుకన్యకి పెళ్లి అయ్యింది అన్న విషయం మీద ఏ పురాణము అటు ఇటు చెప్పలే. ఓకే, అలాగే వీరు ముగ్గురు ఒక్కసారి తారసపడ్డారు. చవన మహర్షి, సుకన్య, అశ్విని దేవతలు. ఈ అశ్విని దేవతలు సుకన్యకి ఒకసారి కనబడి, అమ్మ నువ్వు ఒక పని చేయి, మీ ఆయన్ని వదిలేసి మా దగ్గరకు వచ్చాయి, అంత ముసలాడుతూ నువ్వేం ఉంటావు, మా దగ్గరకు వచ్చాయి, నువ్వు ఇంత అందగత్తెవి, ఇంత బాగున్నావు, మాతో వచ్చాయి అన్నారు. ఓకే, ఆవిడ దానికి ఒప్పుకోలేదు. ఆవిడేముందంటే, మీకు మరేదైనా వరం కోరుకోండి, మీరు ఇంత బాగా వైద్యం చేస్తున్నారు అందరికీ, నా భర్తని యవ్వనవంతుడిగా చేయండి, అతనికి దృష్టి పోయింది, అతనికి దృష్టి ఇవ్వండి, ఈ రెండూ చేయండి, మాకేమిటి లాభం అన్నారు. వాళ్ళకి తెలిసి ఏమిటి లాభము, ఏంటా లాభము అంటే, మా అబ్బాయి ఉన్నాడు దధీచి మహర్షి, ఇంతకీ సోమరసాన్ని అతనే తయారు చేస్తున్నాడు, కనుక మీకు ఆ సోమరసం నేను ఇప్పిస్తాను. అది ప్యాక్ట్ ఈ ముగ్గురికి జరిగింది. ఇందులో కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన వేరియేషన్స్ ఉండవచ్చు, అవి తీసి పక్కన బారేయండి. నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ ముగ్గురు కలిసి, సరే నేను మీ ఆయనకి మొత్తం మారుస్తాం, ఒక కొలం లాంటిది తయారు చేసి ఆ కొలంలో ములిగి రమ్మంటారు చవన మహర్షిని. ములిగి బయటికి వస్తే, నీకు అచ్చం మాలాగే, మేము ఎలాగైతే ఉన్నామో అశ్విని కుమారులమి, మాలాంటి రూపమే నీకు వస్తుంది, కానీ నీ భార్య మన ముగ్గురిని ఎదురుగుండా పెట్టుకుని దాంట్లో చవన మహర్షి ఎవరు అన్నది గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టితే అప్పుడు ఆవిడ పాతివ్రత్యము నిరూపింపబడుతుంది, మేము సంతోషిస్తామన్నారు. మొత్తానికి ముగ్గురు అలా నించున్నారు, ఆవిడ గుర్తుపట్టగలిగింది. దీంట్లో నుంచి మనకు ఇంకో విషయం తెలుస్తుంది, ఏంటంటే వీళ్ళు ప్రాంక్స్ ఆడటము. అంటే ఏదో చూడండి, భూయి అని భయపడతారు ఎవరన్నా, చిన్నపిల్లలు చేస్తుంటారు ఈ చేష్టలు, దయ్యం వచ్చింది అని అంటారు. అంటే నిజంగా ఏముండదు అక్కడ, దయ్యం ఎలా వస్తుంది రాదు. ఇలాంటి ప్రాంక్స్ చేయడము, మిస్చీఫ్ చేయడము, అల్లరి చేయడము, ఇలాంటివి అశ్వినిలో బాగా ఎక్కువ ఇష్టపడతారు. సో లగ్నాధిపతి అశ్వినిలో ఉన్నాడు.
భయపించడానికి, ప్రాంక్ చేయడానికి, ఏప్రిల్ ఫూల్ చేయడానికి, ఇలాంటి వాటికి ఇష్టపడడం కూడా మీకు అశ్వినిలో కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మళ్ళీ మరొకటి జరిగింది. మొత్తానికి ఇంద్రుడికి మాత్రం తెలిసిపోయింది, అమ్మమ్మ వీళ్ళకి సోమరసాన్ని మాత్రం ఇవ్వద్దు, అలా ఎలా ఇస్తావు, నేను చెప్పిన వాళ్ళకి నువ్వు ఇవ్వాలి కానీ నువ్వు తయారు చేసి నీ మనాన్ని నువ్వు ఇచ్చేస్తావేమిటి, అలా కుదరదు. కొద్ది రోజులు మళ్ళా జరగలేదు. ఏంటంటే దధీచిగా మీకు అమృతమా ఇస్తున్నానని చెప్పి కొద్ది రోజులు పాపం తప్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంద్రుడికి భయపడ్డాడు. భయపడి అతను మళ్ళీ అశ్విని దేవతల్ని మోసం చేశాడు. సో ఇది కూడా మళ్ళీ మీకు కనిపిస్తుంది. ఎలా అంటే ఇందాక చెప్పినట్టే, పెద్ద అవార్డు అనౌన్స్ అయ్యింది కానీ అవార్డు రాలేదు, పెద్ద ఉద్యోగం అనౌన్స్ అయ్యింది, ఏ కారణానికో ఉద్యోగం ఆగిపోయింది, మళ్ళీ 5 నెలలు 6 నెలలు పట్టింది ఉద్యోగం రావడానికి. ఇది కూడా కనిపించవచ్చు. సో ఈ దధీచి మహర్షి ఎవరో కాదు. ఈ దధీచి మహర్షి యొక్క ఎముకలు ఎంత గట్టిగా అయిపోయాయంటే ఇతను తయారు చేసే మూలికలు అన్ని తిని అతనికి తాను వేసుకుంటూ కూడా ఆ ఎముకలు ఎంత గట్టిగా తయారయ్యాయంటే వజ్రాయుధాన్ని, ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని మీకు దధీచి మహర్షి యొక్క ఎముకలతోనే తయారు చేశారు. ఆఖరికి కొద్ది రోజులకి కథంతా సద్దుమణిగింది. దధీచి మహర్షి సోమరసాన్ని అశ్విని దేవతలకి ఇంద్రుడి ద్వారా ఇప్పించాడు. మొత్తానికి అశ్విని దేవతలు, అశ్విని కుమారులు అశ్విని దేవతలు అయ్యారు. ఇది స్టోరీ. ఇందులో అశ్విని దేవతలు చాలా మందిని కాపాడతారు. ఆ మధ్యలో ఇక్కడ రాయలేదు, మీరు వికీపీడియాలో గట్రా చూస్తే మీకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అత్రి మహర్షిని కూడా, అత్రి మహర్షి ఒకసారి ఏదో రాక్షసుడు అత్రి మహర్షిని అపహరించి ఒక పెద్ద గంగాళంలో తీసుకుని వెళ్ళి నీళ్లు పోసి ఆ అత్రి మహర్షిని అందులో పడేస్తాడు, కింద నుంచి మంట పెట్టేస్తాడు, తినేద్దాం అశ్విని ఏంటి అత్రి మహర్షిని అని. అలాంటి అత్రి మహర్షిని కూడా వీళ్ళిద్దరూ వెళ్ళి కాపాడారు. అంటే దీంట్లో నుంచి మనం ఎలాంటి ఫలితాలు తీసుకోవచ్చు, అది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఒక ఉదాహరణకి అత్రి మహర్షి అంటే ఎవరో కాదు, అత్రి మహర్షి చంద్రుడి యొక్క తండ్రి. ఓకే, చంద్రుడి యొక్క తండ్రి కనుక చంద్రుడి నుంచి 9వ ఇల్లు వేసుకుంటే అత్రి మహర్షి వస్తాడు. అవును కదా, చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో జాతకంలో అక్కడి నుంచి 9వ ఇల్లు వేసుకుంటే అత్రి మహర్షి వస్తాడు. ఒకవేళ ఏ రకంగానైనా అశ్విని అక్కడ కనెక్ట్ అవుతున్నాడు అనుకోండి, ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి తండ్రి కాపాడబడగలడు, లేదా చంద్రుడు ఏంటి అధిపతి అవుతున్నాడో వారి తండ్రి కాపాడబడగలడు. ఇలాంటి ఫలితాలు మనం తెచ్చుకోవచ్చు. కష్టంగా ఉందా చెప్పింది? ఏం లేదు, అర్థమవుతుంది గురుగారు. అర్థమవుతుందండి, అర్థమవుతుంది. గ్రేట్. ఓకే, సో ఇందులో మంత్రం ఏమిటి అంటే, ఓకే మంత్రం అనండి, శ్లోకము అనండి, ఒకవేళ ఇది మంత్రంగా కూడా వాడుకోవచ్చు. అంతటి శక్తివంతమైనవి ఇవి. అందుకే ఇవి రాసి కూడా ఇక్కడ పెడుతున్నాను, తెలుగులో కూడా రాయడానికి కారణం ఏంటి అంటే, అశ్వినోర్ అశ్వయుజౌ గ్రామ పరస్తాత్ సేన అవస్థాత్. ఒకవేళ మీకు తెలిసింది అనుకోండి అశ్విని నక్షత్రంలో ప్రాబ్లం ఉంది, అశ్విని నక్షత్రం వలనే ప్రాబ్లం వస్తుంది అని, అప్పుడు ఈ అశ్విని నక్షత్ర మంత్రాన్ని రోజు చేయవచ్చును. మీరు జపమాలు తెచ్చుకొని రోజు శుచిగా స్నానం చేసి అశ్విని నక్షత్ర మంత్రాన్ని చేయవచ్చును, ఒకవేళ మీకు అశ్విని నుంచి ప్రాబ్లం వస్తోంది అని తెలిస్తే. ఇలాగే 27 నక్షత్రాలకి 27 మంత్రాలు ఉన్నాయి, 27 మీరు చేయవచ్చును. కానీ ఏది ప్రాబ్లం ఉందో అది చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, దాని నుంచి మీకు ఏదైనా చెడు ఫలితం వచ్చేటట్టుంటే అది ఆగి మంచి రావడానికి అవకాశం ఉంది. అయితే మనం ఎప్పుడు మంత్రం వాడాలి, ఎప్పుడు పరిహారం చేయాలి, ఎప్పుడు దానం చేయాలి, ఏ సందర్భాల్లో మంత్రం పనికొస్తుంది, ఎప్పుడు దానం పనికొస్తుంది, ఎప్పుడు పరిహారం పనికొస్తుంది అన్నది మరికొద్ది రోజులు పోతే గానీ నేర్పించడం కుదరదు. అంతవరకు కొంత పేషెంట్ గా ఉండవలసిన అవసరం ఉంది. ఓకే, కనుక పరిహారం నేర్పించట్లేదని కంగారు పడిపోకండి. కంగారు పడిపోతే రావు. ఎందుకంటే ఫస్ట్ ఫలితం బాగా చెప్పడం వస్తే తెలిసేది ఏంటి అంటే మనకి ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎందుకంటే డయాగ్నోసిస్ అంటాం, ఆ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తే పరిహారం చేయడం అసలు ఏమీ కాదు, 2 నిమిషాల్లో చేయొచ్చు పరిహారం. అశ్వినోర్ 2 అశ్వినులు, అశ్వయుజౌ సిట్టింగ్ ఆన్ 2 హార్సెస్ 2 గుర్రాల మీద కూర్చొని. ఈ రకరకాలుగా చెప్పొచ్చు. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా కొంతమందికి ఆక్షేపణలు ఉండవచ్చు. అశ్వినోర్ అంటే ఇద్దరే ఒక్కరుగా కనబడుతున్న వ్యక్తి అని అంటారు. ఓకే, ఏదైతే అనుకోండి, 2 అశ్వినులు ఉన్నారు, 2 అశ్విని కుమారులు. అశ్వినోర్ అంటే, అశ్వినోహ్ అంటే ప్లూరల్, అది బహువచనము. అశ్వయుజౌ అంటే 2 అశ్వములు. గ్రామ
గ్రామం మొత్తం తిరుగుతూ ఉంటారు. సో అశ్వినిలో ఖాళీగా కూర్చో. అశ్వినిలో ఎవరు ఉంటారో వాళ్ళు దాని గురించి తాపత్రయపడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సప్తమాధిపతి అశ్వినిలో ఉన్నాడు. ఒకటే పెళ్లి గురించి, సంబంధాల గురించి తిరుగుతూ ఉండవచ్చును, లేకపోతే పెళ్లికి చేసుకున్నాక పెళ్ళాన్ని పట్టుకుని దేశాలు తిరుగుతూ ఉండవచ్చును, లేకపోతే పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి మరో పెళ్ళాన్ని చేసుకుందా అని తిరుగుతూ ఉండవచ్చును. మొత్తానికి తిరగడం మాత్రం కామన్. ఓకే. సేన అవస్థాత్, పరస్తాత్ సేన అవస్థాత్. సో ఇందులోని ఈ మంత్రాలన్నింటిలోని కామన్ గా కనిపించేవి రెండు పదాలు ఉంటాయి. ఒకటి పరస్తాత్, రెండోది అవస్థాత్. దీనికి రకరకాలుగా మీనింగ్స్ చెప్పుకున్నారు. ఈ రెండు పదాలని వాడడం లేదు నేను, ఎందుకంటే ప్రతి దాంట్లో కామన్ గా ఉంది కనుక. ఒక్క సింపుల్ గా ఆన్సర్ చెప్పాలి దీనికి ఏంటి అంటే, పరస్తాత్ అంటే యుక్త వయస్సు నుంచి మిడిల్ ఏజ్ వరకు. ఓకే. పరస్తాత్ కి ముందు ఉన్నది అంటే ఇప్పుడు గ్రామః అని ఉంది కదా, ఈ గ్రామః అన్న పదము బిఫోర్ ఓల్డ్ ఏజ్, అంటే ముసిలి వారు కావడానికి ముందు, అంటే 50 ఏళ్ళు యావరేజ్ వేసుకోండి, 50-55 ఏళ్ల వరకు గ్రామః అన్న పదం మీద నడుస్తుంటుంది అశ్విని. పరస్తాత్ సేన అవస్థాత్, సేన తర్వాత వస్తుంది. అంటే నా 50-55 ఏళ్ళు నిండిన తర్వాత ఇతను సేనలాగా తయారవుతాడు. సేన అంటే ఏం లేదు, ఏదో ఇప్పుడు అక్షోహిణీల సైన్యం అంటారు కదా, పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటుంది అశ్విని. కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక 50 ఏళ్ళు వచ్చాక తన ఫాలోవర్స్ ని, ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుని రెడీగా ఉంటుంది. రేపు ఉదయం మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం అంతా కలిసి పడిపోదాం మీద, దాని మీద ఆ ప్రమాదం నుంచి. మనం ఇప్పుడు అందరం చేతులు కలిపాం అనుకోండి, ఇన్నాళ్ళు నేను ఒక్కడనే చేశాను, ఇప్పుడు మనం అంతా చేతులు కలిపి అందరం కలిసి అచీవ్ చేద్దాం ఈ గోల్ ని. ఓకే. ఇది అశ్విని యొక్క ట్రైట్. కాన్స్టెంట్ గా గ్రామః తిరుగుతూ ఉండడము, ఎవరికైనా హెల్ప్ కావాలా కనుక్కుంటూ ఉండడము. ఒకసారి తిరుగుతూనే ఉండడం అంటే నిజంగా మనిషి ఫిజికల్ గానే వెళ్ళిపోయి తిరిగి ఎక్కర్లేదు, ఫోన్ల మీద. ఎందుకంటే ముఖ్యంగా గుర్రాలు ఆ రోజుల్లో ఎవరికి ఇచ్చేదో చూడండి. గుర్రాలు ఎవరికి ఇచ్చేవారు? ఎవరైతే రాయబారులుగా ఉన్నారో వాళ్ళు గుర్రాలు ఎక్కి వెళ్ళేవారు. ఒక చోట నుంచి మరొక చోటకి సందేశం తీసుకొని వెళ్ళాలి, మనిషి వెళ్ళి చెప్పాలి. ఆ రోజుల్లో ఫోనులు లేవు కదా, కాబట్టి గుర్రం మీద అయితే త్వరగా వెళ్ళగలడు. అందుకు గుర్రం పోస్ట్ మ్యాన్లకు ఇచ్చేవారు. రెండు, వైద్యులకి గుర్రం నేర్పించేవారు. ఎందుకంటే ప్రాణం పోతోంది, పరిగెత్తుకుని వెళ్ళి గుర్రం మీద వెళ్ళి కాపాడాలి. కాబట్టి వైద్యులు గుర్రం నేర్చుకునేవారు. హార్స్ రైడింగ్ అంటాం కదా, అది నేర్చుకునేవారు. అలాగే సైనికులందరికీ గుర్రం, అశ్వారోహణం తెలిసి ఉండాలి, హార్స్ రైడింగ్ తెలిసి ఉండాలి. దాన్ని బట్టి ఏంటంటారు, యుద్ధంలో పాల్గొనడం సులువుగా ఉంటుంది. సో ఇంట్రో అయిపోయింది. స్టోరీ 1, స్టోరీ 2, మంత్ర, ట్రేడ్స్. ట్రేడ్స్ లో ఏమి ఇచ్చాను అంటే అదే లాస్ట్ మినిట్ డీల్స్, జాబ్ లో, బిజినెస్ లో, లైఫ్ లో లాస్ట్ మినిట్ లోని క్యాన్సిల్ అవ్వడం కనిపించవచ్చు. ఓకే. ఎవరికైనా ఎగ్జాంపుల్ ఉందా ఇది? ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరో చెప్పారు నాకు అశ్విని అంటే 2 జాబ్స్ ఒకేసారి వచ్చాయి, అలాంటిది ఏమైనా ఉందా? వచ్చినట్టు వచ్చి అర్రే ఆగిపోయింది అని. వచ్చింది సార్. ఏంటది? నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇక అంతా అయిపోయింది. ఇక జాయిన్ అవ్వడం అనుకునే లోపు అది కలర్ బ్లైండ్నెస్ మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై అయింది, మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఓకే. ఓకే. సో ఇది కామన్ ట్రైట్ అశ్వినిలో. ఒక నిమిషం. సార్ ధారకారక అశ్వనిలో ఒక అబ్బాయికి అది చాలా చిన్న ఫలితం వస్తుందమ్మా. ధారకారక నుంచి ఏం రాదు ఫలితం. అంతకంటే మీరు లార్డ్షిప్ యూజ్ చేయండి. ఓకే. 9th లార్డ్ 7th లో, 7th లార్డ్ 9th లో అబ్బాయికి. అశ్వినితో పాటు ఏది మారుతోంది అంటే, ఒకటి అశ్విని, 9th లార్డ్ బుధుడు అశ్వనిలో, 7th లార్డ్ కుజుడు పునర్వసులో. అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం అయిన తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెంటనే మ్యారేజ్ అయ్యి 6 months. సో ఏంటమ్మా చెప్తున్నారు? తులా లగ్నము, సప్తమాధిపతి పునర్వసులో ఉన్నాడు. పునర్వసులో ఉన్నాడు. మిథునంలో పునర్వసు. అదే సార్, మిథున అధిపతి బుధుడు,
అశ్వినిలో ఉన్నాడు. అశ్విన్లో ఉన్నాడు. అతను 2 degrees లో ఉన్నాడు. దారకారకుడు బుధుడే అవుతాడు అప్పుడు. ఆ అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగి క్యాన్సిల్ అయిపోయి 15 days లో మళ్ళీ 6 months లో వేరే పెళ్లి. సో ఒకటి సెవెంత్ హౌస్ లోని మెర్కురీ మరణకారక స్థానంలో ఉన్నాడు. ఓకే, ఎక్స్చేంజ్ హౌసెస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. లక్కీగా అది పునర్వసు అయింది. పునర్వసు అంటే ఏంటంటే పునః వసువు, ఒకటి రావడము వెళ్ళిపోవడం మళ్ళీ మరొకటి రావడం, అది పునః వసువు అంటే. పునః అంటే రెండోసారి రావడం. సో అల్టిమేట్ గా ఆ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అలా కాకుండా కుజుడు ఆ పక్కనే ఉన్నాడు అనుకుందాం. ఎనీవే మరోసారి చూద్దానండి అంతే, ఇంకా అంతకంటే ఫలితం రాదు ఇప్పుడు. సో లాస్ట్ మినిట్ లో డీల్స్ క్యాన్సిల్ అవడము, జాబ్ అనౌన్స్ చేసి తర్వాత రాకపోవడము, అదే మిస్చీఫ్స్ చేయడము, ప్రాంక్స్ చేయడము, జోకులు వేయడము, అనవసరంగా భయపెట్టడము జనాల్ని ప్రాంక్స్ చేసి, అలాంటివి సరదా కోసం చేశాను అంటాము. అలాంటివి చాలా ఎక్కువగా మీకు అంటే పియర్ గ్రూప్ లో చేస్తారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర అలాంటివి చేస్తారు. తర్వాత బాస్ తో ప్రాబ్లమ్స్, ఎందుకంటే అశ్విని కుమారులకి ముఖ్యంగా అడ్డుపడ్డవాడు ఇంద్రుడు. ఇంద్రుడు జ్యేష్ఠలో ఉంటాడు. ముఖ్యంగా ఇంద్రుడు ఏంటి అంటే పదవి వచ్చిన తర్వాత ఇంద్రుడు జ్యేష్ఠలో ఉంటాడు. చదువుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గర పెరిగిన ఇంద్రుడు చిత్తలో ఉంటాడు. ఓకే, జ్యేష్ఠలోని ఇంద్రుడు, పదవి వచ్చిన తర్వాత ఇంద్రుడు, చిత్తలోని ఇంద్రుడు, చదువుకుంటున్న ఇంద్రుడు. వీటికి ఏంటంటే మన దగ్గర తైత్రేయ బ్రాహ్మణ ఉంది, దాంట్లో శ్లోకాలన్నీ ఉంటాయి. చూస్తే మీకు అందులో ఇంద్ర అన్నది పదము మీకు జ్యేష్ఠలోనే కనిపిస్తుంది, చిత్తలోనే కనిపిస్తుంది. అందుకు ఈ మాట చెప్తున్నాను, రెండిటికి డిఫరెన్స్ ఎలాగా అన్నది. కనుక అశ్వినికి ఎవరైనా అడ్డుపడుతున్నారు అంటే ఇంద్రుడు అడ్డంగా ఉంటాడు. సో బాస్ తో ప్రాబ్లమ్స్ అశ్వినిలోని కామన్ గా ఉంటాయి. ఒక్కొక్కసారి అశ్వినిలో 10th లార్డ్ ఉంటేనే ముఖ్యంగా బాస్ తో ప్రాబ్లమ్స్, లేదా 9th లార్డ్ అశ్వినిలో ఉన్నా కూడా బాస్ తో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ కనెక్షన్ లేకపోతే అశ్వినిలో ఆ ప్రాబ్లం వస్తున్నట్టు నాకు కనబడలేదు, క్లీన్ గానే ఉంటుంది. నాకు కరెక్ట్ గా బాస్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. ఓకే, గ్రేట్ గ్రేట్. ఓకే, ఎక్కడ ఉన్నాడు చంద్రుడు? చంద్రుడు మన మేషంలో ఉన్నాడు. అది తెలిసింది. లగ్నం ఎక్కడ ఉంది? లగ్నము మన ధనుస్ లగ్నం. ఓకే, సో అదే మరి నైన్త్ కనెక్షన్ వచ్చింది కాబట్టి 5th 9th కనెక్షన్ కదా. 5th అంటే మీరు ఇప్పుడు 5th అంటే సబార్డినేట్, 9th అంటే ఒకదాని నుంచి ఒకటి. లగ్నాత్తు అది పంచమంలో ఉంది, అక్కడి నుంచి లెక్కేసుకుంటే 9వ ఇల్లు మళ్ళీ ధనస్సు అవుతుంది. కనుక 9-5 రిలేషన్షిప్ వస్తేనే మీకు బాస్ తో ప్రాబ్లం ఉంటుంది. అది లేకపోతే మీకు బాస్ తో ప్రాబ్లం ఉండదు. జనరల్ గా మొత్తం చూడవలసి ఉంటుంది. D10 కూడా చూడవలసి ఉంటుంది. కానీ ఎంతమంది బాసులు మారినా కూడా ప్రతి వారితోటి నాకు ప్రాబ్లం, ప్రతి వాడితోని ప్రాబ్లం. ఎక్కువ ప్రాబ్లం దేనిలో వస్తుంది? కమ్యూనికేషన్ లో వస్తుందా? కమ్యూనికేషన్ కాదులే, కానీ నేను అశ్విని నక్షత్రం కాబట్టి చాలా ఎథికల్ గా, సిన్సియారిటీ అని బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. సో నచ్చదు, దే వాంట్స్ టు, అంటే వీడు నన్ను సూపర్ సీడ్ చేస్తాడా అనేసి వాళ్ళు సమ్ కాంప్లెక్స్. సో దే డోంట్ ఎంకరేజ్ మీ అలా. అశ్విని హై అచీవర్, చాలా ఎక్కువ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఓకే, గుడ్. సో ఇంట్రెస్ట్ ఇన్ మెడిసిన్, ఆయుర్వేద, హర్బల్ డ్రింక్స్, సర్జరీ. హాఫ్ డాక్టర్ సార్. అశ్వినిలోని ప్లానెట్ మంచి ప్లానెట్ ఉంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది మెడిసిన్ మీద. అదొక పిచ్చి, ఆయుర్వేద పిచ్చి నాకు ఏంటో. సో ప్లానెట్స్ కూడా ఇంపార్టెంట్. సో మూన్ ఉన్నాడు కాబట్టి ఆయుర్వేద అంటే ఇంట్రెస్ట్. ఓకే, సో మూన్ కాకుండా ఇంకో ప్లానెట్ ఉంటే ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మెర్కరీ ఉన్నా, మూన్ ఉన్నా మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉండవచ్చు. ఓకే, సో ప్లానెట్ మారితే మళ్ళీ వేరే రిజల్ట్ ఉంటుంది. నేను చూసినంత వరకు మిగిలిన ప్లానెట్స్ ఏవి, మెర్కరీ, మూన్ కాకుండా వేరే ప్లానెట్స్ ఉంటే రావడం లేదు రిజల్ట్ ఆయుర్వేద మీద ఇంట్రెస్ట్. కిచెన్ లో సెపరేట్ గా ఒక షెల్ఫ్ షెల్ఫ్ ఉంటుంది, అదే అనబోతున్నాను. డ్రింక్స్,
హెర్బల్ డ్రింక్స్ విడిగా ఉంటాయి. మూన్ కదా, మూన్ separate గా హెర్బల్ డ్రింక్స్ విడిగా ఉంటాయి. ఓకే, అశ్వగంధ అలాంటివన్నీ పెట్టుకొని ఉంటారు ఇప్పుడు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫోర్త్ కనెక్షన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ అశ్విని కుమారులకి ఎలాగైతే సంజనాదేవి తల్లియో అదే రకంగా మనకి శనికి ఛాయాదేవి తల్లి అయింది. వీళ్ళిద్దరూ స్టెప్ బ్రదర్స్ కదా, వీళ్ళిద్దరికి స్టెప్ మదర్స్ ఉన్నారు. ఇప్పుడు అశ్విని కుమారుడికి ఛాయాదేవి సవితి తల్లి అయింది, అండ్ వైస్ వర్సా. కనుక సవితి తల్లి ఉండే అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఫోర్త్ హౌస్ కనెక్షన్స్ ఉండాలి, లేకపోతే లేదు. లేదా బాగా అశ్విని ఒకవేళ ఫోకస్డ్ గా ఉంది అంటే సవితి తల్లే ఉండక్కర్లేదు, తన తల్లి కాకుండా మరొక స్త్రీని తల్లిగా తాను చెప్పుకుంటూ ఉంటాడు. మా అమ్మగారండి అని, మా అమ్మగారు లాంటి వారండి, మా అమ్మగారు లాంటి వారండి అంటూ ఉంటాడు. 100%. ఓకే, సో నాకు మా అమ్మ కంటే మా చిన్నమ్మనే ఎక్కువ ఇష్టపడేవాడిని మా చిన్నప్పటి నుంచి. సో అల్టిమేట్ గా అదే మూన్ కారకత్వ యూజ్ చేసినప్పుడు మూన్ ఉంటే మాత్రం అమ్మ కాకుండా మరొకరు కూడా తల్లి లాంటి వ్యక్తి అని చెప్పుకోవడానికి మీకు కనిపించవచ్చు. ప్రతిసారి నెగిటివ్ ఫలితమే వస్తుంది అనుకోకర్లేదు, పాజిటివ్ కూడా రావచ్చు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అశ్విని వైపు నుంచి పాజిటివ్ ఫలితం వస్తుంది, భరణి వైపు నుంచి కొంత నెగటివ్ ఫలితం రావడానికి అవకాశం ఉంది. ఓకే, భరణిలో ఒకవేళ చంద్రుడు ఉండి లేదా భరణిలో ఫోర్త్ లార్డ్ ఉంటే ఫలితాలు చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి. అంటే ఉదాహరణకి క్యాప్రికాన్ లగ్నం అయింది, మకరం లగ్నం అయింది, చతుర్థంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, చతుర్థంలో మార్స్ ఉన్నాడు. మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, మకర లగ్నం అయింది, చతుర్థంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు అశ్వినిలో ఉంటే ఒక ఫలితం వస్తుంది, ఆ కుజుడు భరణిలో ఉంటే ఇంకో ఫలితం వస్తుంది. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదేంటి ఇదే లగ్నము ఇదే కుజుడు కదా అనుకోవద్దు, కంప్లీట్ గా డిఫరెంట్ ఫలితం వస్తుంది. రైట్, అంటే చతుర్థాధిపతికి అశ్విని కనెక్షన్ వస్తే మంచి ఫలితం వస్తుంది, భరణి కనెక్షన్ వస్తే ఒకటే తల్లితో గొడవలు ఉంటున్నాయి విపరీతంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఏంటంటే క్యాన్సర్ లగ్నము, చతుర్థము శుక్రుడు అధిపతి కదా, చతుర్థంలో మీకు తులా రాశి ఉంటుంది, క్యాన్సర్ లగ్నం అయింది కనుక కర్కాటకం లగ్నం వేసుకుంటే చతుర్థం తుల అయింది, ఆ శుక్రుడు వెళ్ళి భరణిలో ఉన్నాడు. పచ్చగడ్డి వేస్తే ఇద్దరికి భగ్గమంటుంది, సొంత తల్లి కొడుకు. ఓకే, అశ్విని రూల్స్ ఆల్ ది ఆర్గన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ దట్ కమ్ ఇన్ పేర్స్. సో జంట అవయవాలన్నిటికీ కూడా అశ్విని అధిపతి అయి ఉన్నాడు. అంటే కళ్ళు చూడండి 2 ఉంటాయి, ముక్కు రంధ్రాలు 2 ఉంటాయి, చెవులు 2 ఉంటాయి, కాళ్ళు 2 ఉంటాయి, చేతులు 2 ఉంటాయి. వీటన్నిటికీ అశ్విని అధిపతి అయి ఉంటాడు. ఫ్రాక్చర్స్ జరగాలి, ఏదైనా ఎముక విరిగిపోవాలి, చేతులు కానీ కాళ్ళవి కానీ నడుముది కానీ ఇలాంటిది ఏదైనా ఉండాలి అంటే అశ్విని అక్కడి నుంచి ఫలితం రావచ్చు. అశ్విని నుంచి ఎఫ్లిక్షన్ వచ్చినప్పుడు కూడా మీకు, ఎందుకంటే దధీచి మహర్షి యొక్క ఎముకలని తీసుకొని వజ్రాయుధంగా తయారు చేసుకున్నాడు దేవేంద్రుడు. అందుకు మ్యారేజ్ జనరల్ గా అశ్వినిలో నేను చూసినంత వరకు మ్యారేజ్ న్యూట్రల్ గా ఉంటుంది. ఉత్త అశ్విని బట్టి ఏం ఫలితం ఉండదు. ఓకే, ఎందుకంటే అలా ఎప్పుడు ఉండదు, ఎవరికైనా సరే ఏదో ఒకటి అవుతుంది, పసుపు ఏదో ఒకటి వస్తుంది అంతే, మిగిలినవన్నీ మరో చోట ఉంటాయి. అన్లెస్ ఏదో తులాలగ్నం అయింది, సప్తమం కస్పు కూడా అశ్వినిలో పడింది, అక్కడే కుజుడు ఉన్నాడు అనుకుందాం, అప్పుడు సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ 3 కూడా అశ్వినిలో ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే అది న్యూట్రల్, బాగుందని చెప్పలేము, బాగా లేదు అని చెప్పలేము. ఎందుకంటే అశ్విని దేవతలకి పెళ్లి అయ్యింది అని కొన్ని చోట్ల ఉంది, పెళ్లి అవ్వలేదు వాళ్ళు ఎన్నటికీ అలాగే ఉన్నారు, పెళ్లి లేదు వాళ్ళకి అని మరికొన్ని చోట్ల. ఓకే, కనుక ఇది న్యూట్రల్ గా తీసుకోవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఇది సూపర్ అని చెప్పలేము, బాలేదు అని చెప్పలేము అంటున్నాను కదా, మీరు ఇప్పుడు ఎఫ్లిక్షన్స్ చూస్తారు. ఆ కుజుడిని సప్తమంలో ఉన్న తులాలగ్నం అయ్యి సప్తమంలో అశ్వినిలో ఉన్న కుజుడిని మరే గ్రహాలు చూస్తున్నాయో చూస్తారు, దాన్ని బట్టి కొంత ఫలితం ఉండవచ్చు. 6వ ఇంటి వాడు చూస్తున్నాడా,
శని చూస్తున్నాడా, కుజుడు అలాగా అక్కడే ఉన్నాడు, రాహు కలిసి ఉన్నాడా, లేదా రవి చూస్తున్నాడా, ఇలాంటి ఫలితాలను పట్టుకొని వెళ్తారు. లేదా నవాంశని జాగ్రత్తగా చూస్తారు. ఏది ఏమైనా అశ్వినిలో నుంచి చాలా దారుణమైన రిజల్ట్స్, పరమ చెత్త రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే సడన్ షాక్స్ రావడము, అమ్మో జీవితంలో ఇంకా తేరుకోలేని దెబ్బ తగిలిందిరా అని అనుకోవడము, అలాంటివి మీకు అశ్వినిలోంచి రావు. రెండవది, అశ్విని వాళ్ళు చాలా హై అచీవర్స్, చాలా పైకి వెళ్తారు. ఒకటి అశ్విని, రెండు భరణి. ఈ రెండు కూడా ఏంటి అంటే అక్కడ గనక 10th కనెక్షన్స్ వచ్చాయి, 5th కనెక్షన్స్ వచ్చాయి, చాలా స్పీడ్ గా ఎదుగుతారు. 5th ఎందుకు చెప్తున్నా అంటే 5th ప్రమోషన్స్ కి కాబట్టి. స్పీడ్ గా ఎదుగుతారు, చాలా కష్టపడి పనిచేస్తారు, పయనీర్స్ గా ఉంటారు వాళ్ళ ఫీల్డ్ లో. ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు లేరు అన్నట్టు తయారవుతారు అశ్విని, భరణి ఈ రెండు నక్షత్రాలు. అని దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే కాన్స్టెంట్ గా ఏవో ఒక ఇప్పుడు అశ్వినిలో అయితే చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ భరణిలో మాత్రము జీవితాన్ని కుదిపేసే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అయినా అంతటి ధాటికి కూడా తట్టుకొని ఉండి యముడు ఎలాగైతే తన ధర్మపాలన చేస్తూ ఉంటాడో ఆ రకంగా భరణి వాళ్ళు చేయవలసి ఉంటుంది, చేస్తూ ఉంటారు. అది ఒకవేళ ఎప్పుడైతే చెయ్యలేరో అప్పుడు మాత్రం జీవితంలో చాలా పెద్ద పెను ప్రమాదం వస్తుంది. అది మనం భరణిలో చెప్పుకుందాం. అశ్వినికి సంబంధించినంత వరకు చిన్న 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 ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే 12 గళ్లలో అశ్విని ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ కిందని ఇచ్చాను. ఫస్ట్ ఒకవేళ అశ్విని సార్ అడగండి. అశ్విని 4th పాదం కనెక్ట్ అయింది సార్ 10th కస్టమర్లు వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఇప్పుడు. అశ్విని 4th పాదం కనెక్ట్ అయ్యింది అంటున్నారు. ఒకవేళ బ్రాస్తో ప్రాబ్లమ్స్ లేవు అంటే అది 4th పాదం అశ్విని కాదు, భరణి ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్ మామూలు. కానీ అంటే ఇప్పుడు ఉన్న లాస్ట్ లో ఎండింగ్ లో బాస్ తో ప్రాబ్లమే అవుతుంది ఇప్పుడు ఏ జాబ్. ఓకే, 9th లార్డ్ ఎక్కడ ఉన్నాడు? 9th లార్డ్ 5th లో ఉన్నారు సార్, వృశ్చికంలో రెట్రో. మరి అందుకు ప్రాబ్లం వస్తుంది. వృశ్చికం కదా, మళ్ళీ అది కుజుడు రాశి అయింది. ఎస్ సార్. ఓకే, 9th లార్డ్ 5th హౌస్ లో ఉన్నాడు అంటే క్యాన్సర్ లగ్నం అయింది. ఓకే, ఎస్ సార్. ఎస్ ఓకే రైట్. ఒకవేళ బాస్ తో ప్రాబ్లం రావట్లేదు అంటే కస్ప్ 1 పాదం తప్పు తీసుకున్నారన్న ఉద్దేశం. ఎందుకంటే భరణిలో గనక ఉంటే 10th హౌస్ కస్ప్, బాస్ ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఓకే, అశ్వినికి భరణికి అది పెద్ద తేడా. ఎందుకంటే యముడు బ్రహ్మదేవుడికి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. యమలేల సినిమా చూస్తే మీకు కనిపిస్తుంది, యముడి దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చి ఆ భవిష్యవాణి ఇస్తాడు చేతికి. ఓకే, కాన్స్టెంట్ గా యముడికి బ్రహ్మదేవుడు హెల్ప్ చేస్తుంటాడు, అతని బాస్ కనుక. ఎవరు ఏదో అడగపోయారు, మళ్ళీ ఆగిపోయారు. సో ఫస్ట్ హౌస్ కనెక్షన్ వచ్చినప్పుడు ఏంటి అంటే అదే లైఫ్ లోని పెద్ద అవార్డు లేకపోతే పెద్ద విషయం ఏదో పెద్దది అనౌన్స్ అయ్యి ఆగిపోవడము, దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలలు పోయాక అదే రావచ్చు, లేదా అంతకు ఒక మెట్టు తక్కువ ఏదైనా రావచ్చు. ఓకే, అశ్వినిలోని ఫస్ట్ హౌస్ కనెక్షన్ లో. సెకండ్ హౌస్ లో మాత్రము వీళ్ళు చాలా అందమైన మనుషులు. ఓకే, అశ్విని కుమారులు చాలా అందంగా ఉంటారు. ఈ అశ్విని కుమారుల యొక్క అంశతోనే మీకు నకుల సహదేవులు పుట్టారు. వాళ్ళిద్దరిలో కూడా నకులుడు అన్న పేరు ఏమిటంటే ఆ కులములోని అంతకంటే అందమైన వాడు లేడు అన్న అర్థంలోని నకుల అన్న అర్థం ఏమిటి అంటే అన్న పదానికి ఆ కులములో అంటే ఆ ఇంట్లోని, కులము అంటే ఇల్లు అని అర్థం. ఇవాళ కులం అన్న పేరుకి దానికి చాలా పెద్ద అర్థాలు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో కులము అంటే ఇల్లు, కుటుంబము, దాన్ని కులము అంటారు. ఆ కులములో ఇంకెవరు అంతటి అందగాడు లేడు, అందుకు నకులుడిని నకుల అని పేరు పెట్టాడు. ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో కూడా మీకు కనిపిస్తుంది, అందరికంటే ముందు నకులుడు కింద పడిపోతాడు, స్వర్గానికి చేరడు. అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేడు. పాండవుల్లో ఎవరు వెళ్ళలేదు, ఒక ధర్మరాజు తప్ప. అయితే ఆ నకులుడు కింద పడిపోవడానికి కారణం ఏంటి అంటే నేను చాలా అందగాడిని అన్న ఫీలింగ్ నకులుడికి ఉండేదట. ఎనీవే అది మనకి పెద్దగా ఉపయోగపడదు ఈ ఫలితంలోని. కాకపోతే రెండో ఇంటికి ఎందుకు అందాన్ని పెడుతున్నాను అంటే రెండో ఇల్లు ఫేస్ కనుక అందమైన ముఖము ఉండవచ్చును. రెండో ఇంటి అధిపతి ఒకవేళ ఏరీస్ లో ఉంటే అందంగా ఉండి
డైనమిక్ గా ఉండి చరిష్మాటిక్ గా ఉండి అందంగా కనిపించి ఉండగలరు. రెండవది డబ్బులు ఎలా సంపాదిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీనాన్ని లగ్నంగా వేసుకోండి. మీన లగ్నము రెండో ఇంట్లోని రవిని వేసుకోండి. అశ్విని నక్షత్రంలో రెండో ఇంట్లో రవి ఉన్నాడు అనుకుందాం. ఏమవుతుంది, మీకు షష్టమ అధిపతి అంటే 6వ ఇంటి అధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు. వీళ్ళు పెద్ద పెద్ద సర్జన్స్ కావచ్చు, ఏదో రకంగా జనాల యొక్క బాధని పోగొట్టగలరు. ఎందుకంటే 6వ ఇల్లు బాధ, రెండో ఇల్లు డబ్బు. బాధని పోగొట్టి డబ్బును సంపాదించడం, రైట్? అది కూడా మీకు కావచ్చు. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఇంటిని వదిలి వెళ్ళలేరు. రెండో ఇల్లు ఇంటిని చూపిస్తుంది, కుటుంబాన్ని చూపిస్తుంది. ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళలేరు వీళ్ళు. ఏదైనా ఉద్యోగం వస్తుంది, కుటుంబాన్ని వదిలి ఏం వెళ్తాం? ఎందుకంటే సెకండ్ కనెక్షన్ లో ఉంది. గ్రామహ ఉంది కదా, అశ్వినోర్ అశ్వయుజో గ్రామహ, గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. బై ఛాన్స్ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే వీళ్ళు మళ్ళా పరస్తాత్ సేన అవస్థాత్ వచ్చేసరికి మళ్ళీ తిరిగి ఆ గ్రామంలో వచ్చి సెటిల్ అవుతారు. ఏ గ్రామం నుంచి అయితే వెళ్ళారు, ఎక్కడి నుంచి అయితే వెళ్ళారు, గ్రామం అంటే ఈ రోజుల్లో సిటీ కూడా కావచ్చు, ఏదో హైదరాబాద్ లో పుట్టారు, హైదరాబాద్ విడిచి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి, అశ్విని స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు వాళ్ళ ఊరు మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అశ్విని బాగా స్ట్రాంగ్ గా. ఓకే, థర్డ్ హౌస్ కనెక్షన్ లో సుకన్యాదేవిని తీసుకున్నాను. సో సుకన్యాదేవి కొంత హెల్ప్ చేసింది అశ్విని కుమారులకి. సో చాలా స్కిల్ఫుల్ గా కార్స్ నడిపించగలరు, చాలా బాగా డ్రైవింగ్ చేయగలరు నేర్చుకుంటే. మనం డ్రైవింగే నేర్చుకోలేదు అనుకుంటే ఎలా చేస్తారు? ఇప్పుడు ఎవరో అక్వేరియస్ లగ్నం ఉంది, థర్డ్ హౌస్ లో నాకు అశ్విని కనెక్ట్ అయింది, నాకు డ్రైవింగ్ రాదండి అని అనొచ్చు. మీరు నేర్చుకుని ఉంటే వచ్చునేమో. నేర్చుకుంటే మంచి డ్రైవర్స్ కాగలరు, ఆపోజిట్ సెక్స్ హెల్ప్ చేయగలరు. ఫోర్త్ హౌస్ కనెక్షన్ లో ఇద్దరు మదర్స్ ఉండవచ్చు. ఒకటి స్టెప్ మదర్ కావచ్చు, లేకపోతే మూబోలి మా అంటారు హిందీలో. నేను తల్లి, ఇప్పుడు తల్లి కాదు కానీ తల్లిలాగా పిలుచుకుంటానండి, తల్లిలాగా చూసుకుంటానండి అనే కనెక్షన్ కనిపించవచ్చు. ఫిఫ్త్ హౌస్ లోని చాలా షార్ప్, ఓకే, చాలా షార్ప్ గా ఉంటారు. ఫిఫ్త్ హౌస్ లో ఇందాక చెప్పుకున్నట్టు ఫిఫ్త్ హౌస్ లో కూడా మీరు ఏం చెప్పొచ్చు అంటే బాస్ తో ఇష్యూస్ ఉండవచ్చు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ లింక్ అయి ఉంటాయి హోదాన్ని చెప్పి. సో బాస్ తో ఇష్యూస్. సిక్స్త్ హౌస్ లో ఏంటి అంటే డాక్టర్స్, కౌన్సిలర్స్. ముఖ్యంగా కౌన్సిలర్స్ అంటే నా ఉద్దేశం గ్రామ కౌన్సిలర్స్ అని కాదు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కూర్చోబెట్టుకుని నువ్వు అలా చెయ్యకు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెయ్యాలి, జీవితం ఇది అని కౌన్సిల్ చేస్తారు ఎవరైనా కూర్చోబెట్టి. ఓకే, ఆ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. తర్వాత గ్రామ పెద్దలు, పోస్ట్ మ్యాన్లు. ముఖ్యంగా పోస్ట్ మ్యాన్లు చాలా మంచి సమాచారాన్ని తీసుకొచ్చే వ్యక్తులు. ఓకే, వీళ్ళకు కూడా బాస్ తోని ట్రబుల్స్, ఎవ్రీడే ట్రబుల్స్ ఉండవచ్చు. సిక్స్త్ హౌస్ ఎప్పుడైతే అశ్విని కనెక్ట్ అయ్యిందో. అశ్విన్స్ రిమైన్ బ్యాచులర్స్, దే డిడ్ నాట్ మ్యారీ అని ఇక్కడ రాశాను. కానీ కొన్ని చోట్ల చదువుతుంటే ఏం కనిపిస్తుందంటే అశ్విన్స్ కి పెళ్ళయ్యి ఉంది అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయట. ఓకే, కనుక ఇది ఏనా ఇక్కడ కూడా అదే ఇచ్చాను. సెవెంత్ కనెక్షన్ టు అశ్విని ఇస్ న్యూట్రల్, నైదర్ గుడ్ నార్ బ్యాడ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్. యూ హ్యావ్ టు లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్ కేస్. ఎక్కడి నుంచి అశ్విని నుంచి ఏం ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ వేరే చోట ఎక్కడి నుంచి అయినా ప్రాబ్లం రావచ్చు. అది ఒకవేళ ప్రాబ్లమాటిక్ గా ఉంటే, అప్పుడు ఇందాక ఆవిడ ఇచ్చారు ఎగ్జాంపుల్, దాంట్లోని 7th 9th లార్డ్స్ కి పరివర్తన జరిగింది. సెవెంత్ లోని మెర్కరీ మరణకారక స్థానంలో ఉన్నాడు. ఆ మెర్కరీ పునర్వసు నక్షత్రంలో ఉన్న కుజుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. 7th లార్డ్ 9th లార్డ్ ఎక్స్చేంజ్. సో అందుకని ఒక ఎంగేజ్మెంట్ అయ్యి అది బ్రేక్ అయ్యి పెళ్ళయింది, ఇంకో పెళ్ళయి. కనుక పెళ్ళి అయిపోలేగా, ఏంటంటే విడాకులు ఏం తీసుకోలే, ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళారు, అది బ్రేక్ అయింది, పెళ్ళయి. ఓకే, సో దానికి విడాకులకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. దీస్ పీపుల్ కెన్ బి ఎక్సలెంట్ సర్జన్స్. ఇప్పుడు 8th హౌస్ కనెక్షన్స్ వచ్చినా కూడా మంచి సర్జన్స్. బాగా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ని తీసేయాలి అన్నప్పుడు మీకు అశ్విని బాగా ఉపయోగపడుతుంది. కనుక షష్టమంలో ఉన్నా అష్టమంలో ఉన్నా కూడా అశ్విని బాగా యోగించగలదు. ఓకే, ఉదాహరణకి మన పివిఆర్ నరసింహారావు గారు మనకి సాఫ్ట్వేర్ రాసి ఇచ్చిన వ్యక్తి. ఆయనకి అష్టమంలో
మేషం ఉంటుంది, నాకు తెలిసి ఉన్నాయి గ్రహాలు అశ్వినిలో. ఓకే, అక్కడ ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి చెప్పొచ్చు మేషంలో ఎక్కువ ప్లానెట్స్ ఉన్న వాళ్ళు పయనీర్స్ అవుతారు. చాలా పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి మేషం నుంచి. సింపుల్ రిజల్ట్స్ కావు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, బాగా జీవితంలో పైకి వెళ్ళిన వాళ్ళు మీకు మేషం నుంచి కనిపిస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆటుపోట్లని తట్టుకోగలరు మేషంలోని ప్లానెట్స్ ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. అంటే ఏ రాశికి ఆ రాశి అంత గొప్పది, కానీ ఎక్కువ పయనీర్స్ మీకు మేషం నుంచి కనిపిస్తారు. అందులో ప్లానెట్స్ ఖచ్చితంగా ఉంటాయి మేషంలో. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళకి, బాగా ప్రపంచంలోని వాళ్ళకి, పేరున్న వాళ్ళకి మీకు మేషంలో ప్లానెట్స్ ఖచ్చితంగా ఉంటాయి. 8th house లో ఉన్నా కూడా మంచి తీసుకొని రాగలదు. ఓకే, father may be living away from the native, may have been married twice, son lived away from Ashwin's and married twice. So 9th house అశ్విన్ కి నెగటివ్ ఫలితం ఇచ్చినట్టుగా మీకు కనిపించవచ్చు, కానీ పూర్తిగా వస్తుందని నేను అనలేను. ఎందుకంటే 9th house లో అశ్విని ఉండడం వలన పూర్తిగా ఇద్దరు భార్యలు వస్తున్నారు అన్నది నాకు ఇద్దరు తల్లులు వస్తున్నారు నాకు కనబడలేదు. వెరస్ 4th house కనెక్షన్స్ మాత్రము ఇద్దరు తల్లులు ఉండడము కనిపిస్తోంది, ప్రొవైడెడ్ 4th లార్డ్ పొజిషన్ ని బట్టి. 4th house లోని డిస్పోజిటర్ కానీ లేకపోతే కస్ప్ కానీ మరో చోట ఎక్కడైనా కొంచెం మంచి ప్లేస్ లో పొజిషన్ అయి ఉంటే మీకు ఆ ఫలితం రాకపోవచ్చు. అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే కస్ప్, లార్డ్, డిస్పోజిటర్ మూడింటిని వాడండి. మూడు ఏం చూపిస్తున్నాయో ఒక కామన్ ఉంటుంది, ఆ కామన్ పాయింట్ ని పట్టుకోండి, అది రిజల్ట్ అవుతుంది. విల్ గెట్ అ జాబ్. 10th house లో అదే లాస్ట్ మినిట్ లోని జాబ్ రావడము, లేకపోతే ప్రమోషన్ రావడము, అది ఆగిపోవడము, అలాంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి 10th house లో ఉన్న అశ్విని ద్వారా. 11th house లోని కాన్స్టెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉండడము, ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపించడము, బ్రదర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు అన్నయ్యలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వేరే దేశంలో ఎక్కడో ఉంటున్నట్టు. ఎందుకంటే అశ్వినులు ఒక దేశంలో ఒక లోకంలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా దేవలోకంలో ఉన్నారు. ఓకే, అందుకు అది చెప్పింది. సో అన్నయ్యలు అలాంటి వాళ్ళంతా వేరే దేశంలో ఉండొచ్చు, అయితే ఫ్రెండ్స్ అంతా వేరే దేశంలో ఉన్నారు, వీళ్ళు ఒకడు ఒక దేశంలో. సో హార్స్ ఎక్కువ లగేజ్ క్యారీ చేయదు, ఇది ఒక పాయింట్ ఉంది. సో 12th house లోని అశ్విని ఉన్న వాళ్ళు లగేజ్ తక్కువ క్యారీ చేస్తారు. చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు ఫస్ట్ కార్డ్ ఇవ్వగానే. అశ్విని వాళ్ళు ఏంటంటే ముహూర్తం ఎన్నింటికి అంటారు. ఎవరైనా అడుగుతారు అనుకోండి ముహూర్తం ఎన్నింటికి అని, అడిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ముహూర్తం 10ంటికి అన్నారు అనుకోండి, అందరూ ఎన్నింటికి వస్తారు? 9ంటికి వస్తారు. వీళ్ళు అలా కాదు, 10ంటికి ముహూర్తం అయితే 6 గంటలకు వెళ్తారు. ఎందుకంటే 6 గంటలకు వెళ్తే బోల్డ్ అంత ట్రాఫిక్ పెరిగిపోతుందండి, 6ంటికి వెళ్ళిపోవాలి, లేదంటే ట్రాఫిక్ లో ఎవరు డ్రైవ్ చేస్తారు? హాయిగా ఉదయం 6 గంటలకి రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. చచ్చారా నాయన అవతల వ్యక్తి, ఇప్పుడు అతని భార్య ఎవరో ఉన్నారనుకోండి, ఆవిడకి అశ్విని కనెక్షన్ లేదనుకోండి, ఆవిడ ఇబ్బంది పడిపోతుంది. ఎందుకు ఈ బాధ, అందరూ 9 గంటలకు వస్తున్నారు, మనం 6 గంటలకు వెళ్ళి ఏం చేస్తామని. అక్కడికి వెళ్ళి కావస్తే కూర్చుంటాడు, కానీ ఇతను మాత్రం త్వరగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 12th house కనెక్షన్స్ లో ఉన్న వాళ్ళు అశ్విని బాగా ప్రామినెంట్ గా ఉన్నవాళ్ళు మీకు అలాంటి కనెక్షన్స్ లో కనిపిస్తారు. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తానంటే, ఇక్కడ చూజ్ యువర్ వీడియో ఉంది కదా, ఈ ప్లేస్ లో ఇప్పుడు దాకా మనం మాట్లాడిన ఈ వీడియోని మనం అక్కడ పేస్ట్ చేస్తాం. సో దట్ రేపు లేకపోతే ఎల్లుండి ఎప్పుడు కాస్తే అప్పుడు మనం ఈ వీడియోని మళ్ళా చూసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి కొన్ని. సో దీంట్లో సింబల్స్ ఏంటి అంటే, ఒకటి హార్స్, ఇంకోటి స్వాన్. స్వాన్ అంటే అది హంస, యాక్చువల్గా స్వాన్ కాదు హంస అంటే. హంస ఇప్పుడు లేదు, అది ఆ పక్షే లేదు ఇప్పుడు, ఎక్స్టింక్ట్ ఆ పక్షి. ఇంతకు ముందు ఉండేది హంస. మన వాళ్ళు అంటూ ఉంటారు చూడండి, హంసకి ఎదురుగుండా పాలు నీళ్లు కలిపేసి పెడితే పాలు మాత్రం తాగేసి నీళ్లు వదిలేస్తుంది అంటారు హంస, ఆ పళ్ళెంలో లేకపోతే ఆ బౌల్లోని. అలాంటిది హంస. అంటే హంస దేన్ని చూపిస్తుంది అంటే, బ్రహ్మకి సరస్వతికి వాహనంగా మనకి కనిపిస్తుంది, జ్ఞానానికి ప్రతీక, అలాగే ఫర్టిలిటీకి ప్రతీక. అంటే పిల్లలు పుట్టడానికి కావాల్సిన సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది ఫర్టిలిటీ అంటాం కదా, ఫర్టిలిటీకి, ప్రొక్రియేషన్ కి, అంటే మళ్ళా పిల్లల్ని కనడానికి వాటికి చాలా ఉపయోగపడుతుంది అశ్విని. అలాగే హార్స్, మేల్ హార్స్, ఇది స్టాలియన్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ స్టాలియన్ దేనికి ఉపయోగపడుతుంది?
మేల్ హార్స్ మగ గుర్రము బాగా బలమైనది, బాగా స్టామినా ఉన్నది, చాలా ఎక్కువ స్పీడ్ పరిగెత్తగలిగింది అయి ఉంటుంది. ఇవేంటంటే అవి చేసే పనిని బట్టి ఆహారాన్ని తింటాయి. ఇవాళ ఎక్కువ పని లేదనుకో, అశ్విని వాళ్ళు ఎక్కువ తినడానికి ఇష్టపడరు. ఇవాళ ఎక్కువ పని లేదు కదా, ఎందుకు ఎక్కువ తింటాం? ఇవాళ తక్కువ పని ఉంది, తక్కువ తిందాం. రేపు ఎక్కువ పని చేస్తాం, ఎక్కువ తిందాం. ఇది కూడా మనం ఈ జంతువుల నుంచి తీసుకోవచ్చు. ఓకే, కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ ఉండవచ్చు. ఒకవేళ ఎక్కువ తిన్నారనుకో వీళ్ళకి కడుపు బాధ ఉండొచ్చు. ఓకే, కడుపు నొప్పి ఉండొచ్చు, కడుపు బాధ ఉండొచ్చు. ముఖ్యంగా డిపెండింగ్ ఆన్ ప్లానెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో శని ఉన్నాడు పంచమంలో, ఓకే, అశ్విని నక్షత్రంలో, అప్పుడు ఉంటుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. రవి ఉన్నాడు, లేకపోతే ఫైర్ ప్లానెట్స్ ఉన్నాయి పంచమంలో, ఏం కాదు, ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది. ప్లానెట్ ని కూడా వాడవలసి ఉంటుంది. సో ఇందాక చెప్పింది హార్స్మెన్ ఎవరు అంటే ముఖ్యంగా పోస్ట్ మ్యాన్లు, సోల్జర్లు, డాక్టర్లు. ఎక్కడైతే తొందరగా వెళ్ళవలసి ఉన్నదో అలాంటివన్నీ కూడా మీకు అశ్వినిలోని కనిపిస్తాయి. సో ఈ అశ్విని మగ గుర్రము అయినప్పుడు శతభిషము ఆడగుర్రమై ఉన్నది. ఓకే, కనుక ఈ అశ్వినిలో ఉన్న ట్రేడ్స్ అన్ని కూడా మీకు శతభిషంలో కనిపిస్తాయి. వీళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ముందుంటారు, తొందరగా వెళ్ళడానికి చూస్తూ ఉంటారు శతభిషం వాళ్ళు కూడా. ఓకే, అశ్విని నక్షత్రముకి యోగతార 8 డిగ్రీలు. 8 డిగ్రీల దగ్గర ఏదైనా ప్లానెట్ ఉంది అంటే అది యోగతార దగ్గర అశ్వినికి ఉన్నట్టు. అది ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ ఫలితము అశ్వినిది వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీ ప్లానెట్ 8 డిగ్రీస్ అశ్వినిలో చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది అక్కడ నుంచి. 3 డిగ్రీల కంటే తక్కువలో ఉంది ప్లానెట్ గండాంతంలో ఉంది. ఓకే, 1 డిగ్రీ కంటే తక్కువలో ఉంది లేదా 1 డిగ్రీ మీద ఉంది, అది మృత్యు భాగలో ఉంది. 12 డిగ్రీల లోపల ఉంటే అది కుజుడికి మూల త్రికోణము. ఇవన్నీ మృత్యు భాగాలు. 8 డిగ్రీలు మృత్యు భాగ కేతువుకి. సో ఇదేదైతే ఉందో కారక భావనాశయం మనం అంటూ ఉంటాం కదా, అశ్విని నక్షత్రం కేతు నక్షత్రమే ఒక రకంగా, ఎంత మనం కాదనుకున్నా. కానీ 8 డిగ్రీల దగ్గర కేతు ఉన్నప్పుడు అశ్వినిలోని నెగటివ్ ఫలితాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ కూడా ఒకటి చేసాం. 10 డిగ్రీస్ మీద ఉన్నప్పుడు రవి డీప్ ఎగ్జాల్టేషన్ లో ఉంటాడు. లాస్ట్ వీక్ మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం సన్ డీప్ ఎగ్జాల్టేషన్ ని. అదే 10 డిగ్రీల దగ్గర అశ్వినిలో శనికి మృత్యుభాగ అయి ఉన్నది. ఓకే, ఇది మోర్ ఆర్ లెస్ బేసిక్స్ ఆఫ్ అశ్విని. ఇంకా కొంత పార్ట్ ఉంది, అది కూడా నేర్పించాలి. రెండవది 4 పాదాలు ఉన్నాయి అశ్వినికి. నవాంశలోని అశ్విని ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, అశ్విని 1వ పాదంలో ఉంటే మేషంలో D1 లో ఉంటుంది, మేషంలోనే D9 లో ఉంటుంది. ద్వితీయంలో అశ్విని 2వ పాదంలో ఉంటే ఇక్కడ మేషంలో ఉన్నా సరే D9 లో వృషభంలో ఉంటుంది. 3వ పాదంలో ఉంటే మిథునంలో ఉంటుంది. 4వ పాదంలో ఉంటే కర్కాటకంలో ఉంటుంది. D1 లో మాత్రం మొత్తం 4 పాదాలకి మేషంలోనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం ఫలితం వస్తుంది అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మేషం తీసుకోండి, కుజుడు అధిపతి కదా D1 లో. ఈ కుజుడిని 4 ఏళ్లలో ముందు వేసి చూసుకుంటాం. ఎలా ఉంటాడు కుజుడు? మేషంలో ఉంటే ఓ రకంగా ఉంటాడు, వృషభంలో ఉంటే ఓ రకంగా ఉంటాడు, మిథునంలో ఉంటే ఓ రకంగా ఉంటాడు. అన్నిటికంటే సులువుగా తెలుసుకోగలిగింది ఏంటి అంటే కర్కాటకంలో ఉంటే మాత్రం నీచులో ఉంటాడు కుజుడు. ఓకే, సో అప్పుడు ఏం ఫలితాలు వస్తాయి? ఓకే, శత్రుక్షేత్రమైన బుధుడి ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది? ఎందుకంటే మనం అందులో ఉన్న ప్లానెట్ కంటే ఆ క్షేత్రం మనకి ఇంపార్టెంట్. ప్రతిసారి మనం నేర్చుకుంటుంది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ప్లానెట్ ఏదైనా అవనివ్వండి, గ్రహము ఏదైనా కావచ్చును గాక, మనం నేర్చుకుంటున్నది ఏమిటి అంటే క్షేత్రం గురించి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే 90% ఫలితము క్షేత్రము నుంచి వస్తుంది. కనుక D1 లో మేషంలో ఉన్న గ్రహము మిథున కర్కాటకాల్లో ఉన్నప్పుడు పెద్దగా మంచి ఫలితాలు రాకపోవచ్చు. ఓకే, అది ఎలాగ వస్తున్నాయి అనేది కూడా చూడవచ్చు. అంటే ప్రతిసారి దాన్ని జనరలైజ్ చేసి అయితే ఏ ప్లానెట్ మేషంలో ఉన్న 3-4 పాదాల్లో ఉంటే ఓహో ఓన్లీ నెగిటివ్ ఫలితమే వస్తుంది, ఇదే అవివేకము. అంటే మన లగ్నాన్ని వాడుతున్నామా? వాడలేదు. సో అష్టమ అధిపతి అయి ఉన్నాడు, ఆ ప్లేసెస్ లో ఉన్నాడు, నీకు మంచి ఫలితం వస్తుంది. సో దానికి మైనస్ ఇంటూ మైనస్ అంటాం చూడండి, అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అవసరం కూడా, ఎందుకంటే క్షేత్రం ఏం చూపిస్తుంది? మన చుట్టూ ఉన్న ఒక సరౌండింగ్ చూపిస్తుంది, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూపిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక వ్యక్తి ఏదైనా సాధించాలనుకోండి, అతని చుట్టూ ఉన్న వాతావరణం మహా హాయిగా ఉందనుకోండి, ఒక ఏసీ వేసి రానాయన కూర్చో అని చెప్పి ఒక సాధించే వ్యక్తిని, ఉదాహరణకి మన ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తికి ఏ రకమైన కష్టం లేకుండా పుట్టుక నుంచి అన్ని పట్టుకొరుకులు ఉండున్నాయంటే ఆయన ఏపీజే అబ్దుల్ కలాం అయి ఉండేవాడే కాదు. ఆ పట్టుపరుపు మీదే పుట్టి అక్కడే భోంచేసి చేసి అక్కడే పడుకుని అక్కడే చచ్చిపోయి ఉండేవాడు. ఏపీజే అబ్దుల్ కలాం అయ్యేవాడు కాదు. కనుక ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు కల్పించాలి అంటే పరమాత్మ కావాలని ఏవో ఒక కష్టాలని ఆ ఆత్మకి సృష్టిస్తాడు. దానికోసము కావాలని ఆ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఉంటేనే ఒక్కొక్కసారి వ్యక్తి పైకి రాగలడు. ఆ ఎన్వైరన్మెంట్ లేకపోతే హాయిగా జీవితం వెళ్ళిపోతూ ఉంటే మనిషి ఏమీ సాధించదు. కనుక ఏదో రాంగ్ ప్లేస్ లో ఉంది అని పొరపట్టుకోను వద్దు, ఉచ్చల్లో ఉన్నాయి అని సూపర్ అయిపోను వద్దు.